Hi everyone, welcome back to our channel Learn English with Amir. How are you all? సో ఈ రోజు వీడియోలో మనం ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ప్రిపరేషన్ చేసే ఆస్పిరెంట్స్ కి హెల్ప్ చేయడం కోసం ఇంకొక వీడియో వేయడం జరుగుతుంది అనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిపరేషన్ చేయడం ఎలా, 30 మార్క్స్ లో 30లో 30 స్కోర్ చేయడం ఎలా, ఒక్క మార్క్ కూడా మిస్ అవ్వకుండా ఇంగ్లీష్ లో ప్రతి ఒక్క మార్క్ కొట్టి ఇంగ్లీష్ తోనే జాబ్ కొట్టడం ఎలా, ఈ వీడియోలో నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. సో తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా తప్పకుండా వాచ్ చేయండి. చాలా వాల్యుబుల్ కంటెంట్ ఉండబోతుంది ఈ రోజు వీడియోలో. ఓకే, ఆల్రెడీ ఒక మాక్ టెస్ట్ నేను పోస్ట్ చేయడం జరిగింది రీసెంట్ గా. ఆ వీడియో మీరు చెక్ చేయకపోతే తప్పకుండా చెక్ చేయండి. ఈ వీడియోస్ ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్ కి అందరికీ కూడా యూజ్ అవుతుంది అనమాట. యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ చేసే వాళ్ళైనా, బ్యాంక్ ఎగ్జామ్స్ చేసే వాళ్ళైనా, స్టేట్ గవర్నమెంట్ ఏపీ తెలంగాణకు సంబంధించిన ఎస్ఐ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ ఎవరున్నా కూడా తప్పకుండా వీడియోని చూడండి. అండ్ హైకోర్ట్ ఆస్పిరెంట్స్, ఏపీ హైకోర్ట్ ప్రిపరేషన్ చేసే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా ఈ వీడియోని థరోగా ఎండింగ్ వరకు వాచ్ చేయండి. ఓకేనా? సో యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ప్రతి ఒక్క క్వశ్చన్ ని సీరియస్ గా తీసుకొని మీరు ఎగ్జామ్ లో కూర్చున్నట్టు ఫీల్ అయ్యి ఎగ్జామ్ కి ఎలా అయితే మీరు అటెండ్ అవుతారో సీరియస్ గా ఆ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయండి. కామెంట్ సెక్షన్ లో మీ ఆన్సర్స్ నాకు పెట్టండి, తప్పకుండా నేను చెక్ చేస్తాను. ఓకే, రైట్. సో ఎవరైతే స్టూడెంట్స్ ఏపీ హైకోర్ట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ప్రిపరేషన్ చేస్తారో, ఇంగ్లీష్ కనుక మీకు ప్రాబ్లం అనిపిస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క కంప్లీట్ కోర్స్ మన యాప్ లో అవైలబుల్ ఉంది. దాన్ని మీరు మిస్ చేయకండి. దాంట్లో ఉన్న ప్రతి ఒక్క కంటెంట్ కనుక మీరు నేర్చుకుంటే, ఏరియాస్ కనుక కవర్ చేస్తే ఇంగ్లీష్ లో 100% మార్క్స్ మీరు స్కోర్ చేసేస్తారు. ఓకేనా? సో ఏపీ హైకోర్ట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరి కోసం ఒక కోర్స్ అలా డిజైన్ చేయబడి ఉంది, మిషన్ ఇంగ్లీష్ అనే పేరుతో. యాప్ డౌన్లోడ్ చేయండి. యాప్ యొక్క లింక్ కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేసి ఉంటుంది. ఓకేనా? లింక్ ఉంటుంది, యూస్ చేయండి. డైరెక్ట్ గా మిషన్ ఇంగ్లీష్ కోర్స్ పర్చేస్ చేయొచ్చు. ఓకే, దాంట్లో మీకు ఇంగ్లీష్ అంతా కూడా కవర్ అయిపోతుంది. ఇంగ్లీష్ ప్రిపరేషన్ ఎలా చేయాలి అనే వారికి సొల్యూషన్ అనమాట, వన్ స్టాప్ సొల్యూషన్. అండ్ ఏపీ కానిస్టేబుల్ మెయిన్ స్టూడెంట్స్ కూడా మిషన్ ఇంగ్లీష్ అనే కోర్సులో ఎన్రోల్ అయ్యి మీ ప్రిపరేషన్ ఇమీడియట్ గా కంటిన్యూ చేయండి. ఈ 1 మంత్ లో క్విక్ గా మెయిన్ కాన్సెప్ట్స్ అన్ని రీక్యాప్ చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ అన్ని కూడా కవర్ చేసుకొని మంచిగా ఎగ్జామినేషన్ రాయండి. ఓకే, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కోసం, ఎస్ఐ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ కోసం, హైకోర్ట్ ఎగ్జామినేషన్స్ కోసం మిషన్ ఇంగ్లీష్ అనే కోర్స్ రెడీగా ఉంది. 3 మంత్స్ అండ్ 6 మంత్స్ లో తప్పకుండా చెక్ చేయండి. యాప్ డౌన్లోడ్ చేయండి. యాప్ యొక్క లింక్ కింద కామెంట్ సెక్షన్ లో ఉంది. ఓకేనా? రైట్. అండ్ బ్యాంక్ ఎస్ఎస్సి ఎవరైతే స్టూడెంట్స్ ప్రిపరేషన్ చేస్తారో, బ్యాంక్ ఫీఓ క్లర్క్స్ కావచ్చు, ఎస్ఎస్సి 2025 నోటిఫికేషన్స్ అవేవి ఏవైనా కానివ్వండి. ఓకేనా? ఎస్ఎస్సికి సంబంధించి ఎస్ఎస్సి యొక్క సీజీఎల్ నోటిఫికేషన్ వెయిట్ చేసే వాళ్ళైనా, ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ వెయిట్ చేసే వాళ్ళైనా, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఆస్పిరెంట్స్ ఉన్నా, లేకపోతే ఎస్ఎస్సి జీడీ యొక్క ప్రిపరేషన్ ఇప్పటి నుంచి చేసే వాళ్ళైనా, మీరందరూ కూడా బ్యాంక్ ఎస్ఎస్సి కోర్సులో ఎన్రోల్ అయిపోయి బ్యూటిఫుల్ ప్రిపరేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? చాలా సింపుల్ గా. రైట్ గైస్. అండ్ ఎస్ఐ కానిస్టేబుల్, టెట్, డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరి కోసం మిషన్ ఇంగ్లీష్ కోర్సెస్ ఉన్నాయి. ప్రైజెస్ ఎక్కడ ఉన్నా చెక్ చేయండి. ఓకే, రైట్. ఓన్లీ ఒకాబులరీ కావాలంటే ఒకాబ్ కోర్స్ కూడా ఉంది 99 రూపీస్ కి. ప్లీజ్ చెక్ ఇట్. ఓకేనా? అండ్ టెస్ట్ సిరీస్ తీసుకోకుండా ఎగ్జామినేషన్ హాల్ కి వెళ్ళకండి. ఇంగ్లీష్ లో మీకు ఇంగ్లీష్ ఎంతవరకు వస్తుంది, స్కోర్ ఎంతవరకు చేయగలుగుతున్నారు, టెస్ట్ చేసుకుని ఎగ్జామినేషన్కి వెళ్ళండి. 49 రూపీస్కి జస్ట్ 10 క్వాలిటీ టెస్ట్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ఇది కూడా మీరు టెస్ట్ చేసుకొని వెళ్ళండి. ఓకేనా? రైట్. సో డిఎస్సి, ఏపీ మెగా డిఎస్సి ప్రిపరేషన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీకు కూడా కోర్సెస్ మన యాప్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాయి. సో యాప్ డౌన్లోడ్ చేసేసుకొని పెయిడ్ కోర్సెస్ చెక్ చేయండి. రైట్. సో మనం వీడియో కంటెంట్ స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నుంచి రియల్ వీడియో బిగిన్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ నుంచి మీరు సీరియస్ అయిపోండి. ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ నాకు కామెంట్ సెక్షన్లో కనపడాలి. క్వశ్చన్ నెంబర్ 1. In the following question, out of the 4 given alternatives, select the one which best expresses the meaning of the given word. ఇచ్చిన వర్డ్ కి సేమ్ మీనింగ్ ఇచ్చే ఒక వర్డ్ చెప్పండి అని అడుగుతున్నారు. అండ్ దాన్ని మనం ఏమంటాం? వి కాల్ ఇట్ సినోనిమ్. సో చాలా సింపుల్ చెప్పాలంటే ఎగ్జామ్ లో మిమ్మల్ని సినోనిమ్ కోసం అడుగుతున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఒకాబులరీ చదవకుండా ఎగ్జామినేషన్ హాల్ కి వెళ్ళారా, అది మీ మిస్టేక్ అయిపోతుంది. ఒకాబులరీ ప్లేస్ అ వైటల్ రోల్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. 30 మార్క్స్ లో 10 to 12 మార్క్స్ డైరెక్ట్ గా ఎవరికి డెడికేట్ అయిపోతాయి అంటే అది ఒకాబులరీ సెక్షన్ కి. ఒకాబులరీ యొక్క ఇంపార్టెన్స్ అది. సో సినోనిమ్స్ కావచ్చు, యాంటోనిమ్స్ కావచ్చు, ఇడియమ్స్ కావచ్చు, వన్ వర్డ్స్ కావచ్చు, ఫ్రేజెస్, యూ హ్యావ్ టు కవర్ దెమ్. కవర్ చేయకుండా ఎగ్జామినేషన్ వెళ్ళకండి. సో ఈ వీడియోస్ త్రూ ఏం చదవాలో నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటా. దాన్ని మీరు యూస్ చేసుకోండి. అండ్ ఇంగ్లీష్ ప్రిపరేషన్లో మీరు సింగిల్గా లేరు, మీరు ఒక్కలే ఉన్నట్టు ఫీల్ అవ్వకండి. మీకున్న భయాలు, ప్రాబ్లమ్స్, డిఫికల్టీస్ అన్ని పక్కన పెట్టేసి ఒక్కసారి ఓపెన్ బ్రెయిన్తో నా క్లాస్ వినడం స్టార్ట్ చేయండి. 100% మీకు ఇంగ్లీష్ ఈజీ అనే ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. ఒకవేళ మీలో కనుక 1% అయినా ఇంగ్లీష్ చాలా ఈజీ అని కనుక ఫీలింగ్ వస్తే, కాన్ఫిడెన్స్ బిల్డ్ అయితే కనుక కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. చాలా వేరే స్టూడెంట్స్ కూడా చూసే వాళ్ళకి హెల్ప్ అయిపోతుంది. ఓకేనా? రైట్. చలో. సో ఇప్పుడు చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 మనం సినోనిమ్ అడుగుతున్నారు కాబట్టి ఏ వర్డ్కి సినోనిమ్ చెప్పాలి? వ్యాలిడేట్. ఓకే, వ్యాలిడేటింగ్ సంథింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఇది గుర్తుపెట్టుకోండి సార్. రైట్. ఏంటి మీనింగ్? వ్యాలిడేటింగ్ సింప్లీ మీన్స్ దట్ యు ఆర్ అప్రూవింగ్ సంథింగ్. దేనైనా మనము గుర్తిస్తున్నాము అది రైట్ అని చెప్పేసి, అండ్ అది కరెక్ట్ అని చెప్పేసి మనం ఒప్పుకుంటున్నాం. వీఆర్ అప్రూవింగ్ ఇట్. అప్రూవ్ చేయడం. ఓకేనా? అప్రూవల్ ని మనం ఏమంటాం? రాటిఫికేషన్ అని కూడా అంటాం యాక్చువల్లీ. సో రాటిఫైయింగ్ సంథింగ్ బాగా గుర్తుపెట్టుకోండి. ఒక పెన్ను, ఒక నోట్బుక్ ఉండాలి, నీట్గా రాస్తుండండి. ఓకే,
కుదిరితే మీకు స్లో అనిపిస్తే వీడియో 1.5x పెట్టేసేయండి. కమాన్. సో అప్రూవింగ్ సంథింగ్ ఆర్ రాటిఫైయింగ్ సంథింగ్, ఓకేనా? దాన్ని మనం ఏమంటాము అంటే కొరాబరేట్ సంథింగ్ అంటాం, అవునా కదా? రైట్. బ్యూటిఫుల్ వర్డ్స్ అనమాట ఇవన్నీ కూడా. వీటి మీనింగ్స్ ఏంటి అంటే మనం వ్యాలిడేట్ చేస్తాం ఏదైనా కూడా నిజము ఆర్ సత్యం ఆర్ కరెక్ట్ అని చెప్పేసి మనం వ్యాలిడేట్ చేయడాన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏమంటామంటే వ్యాలిడేటింగ్, కొరాబరేట్ అని చెప్పేసి అంటాం అనమాట. రైట్. అండ్ బేసికలీ వీటిని మనం వర్బ్స్ లాగా యూస్ చేస్తాం. కొరాబరేట్ కూడా వర్బ్ అయిపోతుంది. సినోనిమే అడిగారు కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ సి. సిని మీరు చూస్ చేసుకున్నారు అనుకోండి, ఇమీడియట్గా మీకు మార్క్స్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇలా మీరు మార్క్స్ కొడతారు. ఒకాబ్ క్వశ్చన్స్ ఆర్ వెరీ లవ్లీ. మీరు మాక్సిమం నెంబర్ ఆఫ్ వర్డ్స్ చదువుకుంటూ వెళ్ళడానికి ట్రై చేయండి. ఒకాబ్లో అన్ని వర్డ్స్ ఎలా కవర్ చేయాలి సార్? ఎన్ని కుదిరితే అన్ని చదువుకుని ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవాలి. ఎక్కువ ఒకాబ్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి రిపీట్ అవుతాయి, 90% కంటే ఎక్కువ. సో తప్పకుండా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఎన్ని కుదిరితే చేయండి. ఆల్రెడీ ఒకాబులరీ పైన నేను చాలా వీడియోస్ మన యూట్యూబ్లో ఫ్రీగా కూడా వేయడం జరిగింది. ఒకాబులరీ యొక్క ప్లేలిస్ట్ ట్యాబ్ పైన ఐ ట్యాబ్లో పెడతాను, ఐ కార్డ్స్లో. అది యూస్ చేయండి. దాంట్లో ఉన్న ఒక మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అయితే కవర్ చేయండి. బ్లాక్ బుక్ యొక్క ఎక్స్ప్లెనేషన్ నేను యూట్యూబ్లో చేయడం జరిగింది, తప్పకుండా చెక్ చేయండి. ఓకే. సో పాసింగ్కి ఏమైనా సంబంధం ఉందా? పాసింగ్, ఫెయిలింగ్, ఎంగేజ్ అవ్వడము, డిసెంగేజ్ అవ్వడం సంబంధం లేదు, అవునా? డిస్క్రెడిట్ ఇది ఒక వర్డ్, దీని మీనింగ్ మీరు ఇమీడియట్గా నేర్చుకోరండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిస్క్రెడిటింగ్? క్రెడిట్ ఇవ్వకుండా చేయడము, క్రెడిట్ తీసేసుకోవడం, దాని అంటాం డిస్క్రెడిటింగ్. డిస్క్రెడిట్ సింప్లీ మీన్స్ దట్ యు ఆర్ సింప్లీ ట్రైంగ్ టు కాజ్ హార్మ్ టు అదర్స్ రెప్యుటేషన్, టు డ్యామేజ్ అనదర్ పర్సన్స్ రెప్యుటేషన్. వేరే పర్సన్స్ యొక్క రెప్యుటేషన్ని డ్యామేజ్ చేయడం, డ్యామేజ్ సమ్మన్స్ రెప్యుటేషన్. వేరే పర్సన్స్ యొక్క రెప్యుటేషన్ని డ్యామేజ్ చేసేలాగా మనం బిహేవ్ చేస్తే గనక దాన్ని మనం అంటాం డిస్ఆనరింగ్ సమ్మన్. ఏమంటే యాక్చువల్గా మనం డిస్రెస్పెక్టింగ్ అనుకోండి. ఓకే, డిస్ఆనరింగ్. ఒక వ్యక్తికి ఇవ్వాల్సిన గౌరవం మనం ఇవ్వకుండా గనక అతని గౌరవాన్ని లాక్కుంటే, అతని గౌరవం పోయేలాగా మనం బిహేవ్ చేస్తే ఆ డిస్ఆనరింగ్ సమ్వన్, దాన్నే మనం ఏమంటాం? డిస్రెస్పెక్టింగ్ ఏమంటాం? ఒక పర్సన్ యొక్క రెప్యుటేషన్ని డ్యామేజ్ చేయడానికి మనం ఏమంటాం? దట్ ఈస్ కాల్డ్ డిస్క్రెడిటింగ్. బాగా గుర్తుపెట్టుకోండి. సో రైట్ నౌ ఇది మనకి అవసరం లేదు. సో ఆన్సర్ ఏమవుతుంది? సి. ఇలా ఒక్కొక్క వర్డ్ని మీరు నీట్గా అనలైజ్ చేసుకుంటూ వర్డ్ పవర్ని ఇంప్రూవ్ చేయాలి. దట్స్ ఇట్. ఇలా మీరు క్వశ్చన్స్ చదవండి. ఓకే. అనదర్ సినోనిమ్ క్వశ్చన్. ఇక్కడ నుంచి మీకు 5 క్వశ్చన్స్ సినోనిమ్ క్వశ్చన్స్ వస్తాయి. ఆన్సర్ చేయండి. స్క్వాండర్. స్క్వాండర్ అనే వర్డ్ యొక్క మీనింగ్ ఏంటి? రైట్. స్క్వాండర్ సింప్లీ మీన్స్ టు వేస్ట్ రిసోర్సెస్. వేస్ట్ఫుల్ యూసేజ్ ఆఫ్ రిసోర్సెస్ని స్క్వాండరింగ్ అంటారండి. చాలా సింపుల్ గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి, అది టైం కావచ్చు, లేకపోతే మనీ కావచ్చు. టైంని చాలా మంచిగా ఎవరైతే యూటిలైజ్ చేసుకుంటారో లైఫ్లో వాళ్ళు చాలా ముందుకు వెళ్తారు, డెవలప్ అవుతారు, ఎస్టాబ్లిష్ చేసుకుంటారు వాళ్ళు. ఎవరైతే పర్సన్స్ ఉన్న టైం యొక్క వాల్యూ తెలుసుకోకుండా ఊరికే రీల్స్ చూస్తూ ఉంటారో, ఊరికే యూట్యూబ్ షార్ట్స్ చూస్తారో, గేమ్స్ ఆడతారో, అండ్ దుబారాగా టైం వేస్ట్ చేస్తారో, మూవీస్ చూస్తారో, ఏ పని లేకుండా అలాంటి ఒక యాటిట్యూడ్ని మనం ఏమంటామంటే స్క్వాండరింగ్ అంటాం. అంటే ఇఫ్ ఐ సే అ పర్సన్ ఇస్ స్క్వాండరింగ్ హిస్ టైమ్, హీ ఈస్ వేస్టింగ్ ఇట్, అవునా? వేస్ట్ఫుల్ యూసేజ్ ఆఫ్ రిసోర్సెస్. అన్నిటికంటే ఇంపార్టెంట్ రిసోర్స్ ఏదైనా ఉంది అంటే అది టైం అండి యాక్చువల్లీ. సో రైట్ నౌ మన దగ్గర ఏపీ కానిస్టేబుల్ లెక్కలో చూసుకుంటే మనకి 35 డేస్ అప్రాక్సిమేట్గా ఉంది. అండ్ ఈ డేస్ని మనము చాలా ఎక్కువగా ఎవ్రీ సెకండ్ మనం యూజ్ చేయడానికి ట్రై చేయాలి. లైఫ్లో పనికిరాని విషయాలన్నింటి పక్కన పెట్టేసి ఫోకస్ మొత్తం ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటి పైన పెట్టండి. ఏ సబ్జెక్ట్ని కూడా తక్కువ చేయకుండా ప్రతి సబ్జెక్ట్ని ఈక్వల్ ఇంపార్టెన్స్ చదవండి. రివైజ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, కొత్త కాన్సెప్ట్స్ చదవండి. ఓకేనా? అన్ని ఏరియాస్లో క్వశ్చన్స్ ఆన్సర్ చేసే విధంగా స్ట్రాంగ్గా తయారవ్వండి. తప్పకుండా ఈసారి ఏపీ కానిస్టేబుల్ జాబ్ మీకు వస్తుంది. మీరు ఏవైతే చదివారో వాటిని పక్కా రివైజ్ చేసుకోండి. ఇది ఆ టైం అనమాట. ఓకేనా? సో నేను మీకు హెల్ప్ చేస్తాను ఇంగ్లీష్ లాంగ్వేజ్ విషయంలో. తప్పకుండా మీరు ఇంగ్లీష్లో మంచి మార్క్స్ స్కోర్ చేస్తారనమాట. ఓకేనా? అండ్ హైకోర్టు విషయానికి వస్తే ఏపీ హైకోర్టు మీకు నోటిఫికేషన్ రాలేదు, ఇంకా చాలా టైం ఉంటుంది. సో 6 months వరకు మీకు చాలా మంచి టైం ఉందన్నమాట. మంచి ప్రిపరేషన్ చేసుకోండి. వేస్ట్ఫుల్ యూసేజ్ ఆఫ్ రిసోర్సెస్, దాన్ని మనం ఏమంటాం అంటే స్క్వాండరింగ్ అండి. ఏమంటాం? సో టైంని బాగా యూటిలైజ్ చేయండి. అది మనీ కావచ్చు. మనీ ఎక్కువ ఉందనుకోండి మీ చేతిలో, రిసోర్స్ మనీ అనుకోండి, దాన్ని దుబారాగా ఖర్చు చేసామనుకో, దట్ ఈస్ కాల్డ్ స్క్వాండరింగ్. ఏమంటాం? స్క్వాండరింగ్. సో దానికి మనం సినోనిమ్ చెప్పుకుంటే ఏమవుతుంది? హోర్డింగ్. హోర్డింగ్ అంటే ఏంటి? మీనింగ్ మీకు డైరెక్ట్ చెప్తా చూడండి. హోర్డింగ్ అంటే సింపుల్గా ఏదైనా ఒక ప్రోడక్ట్ యొక్క స్టాక్ని మనము అక్యూములేట్ చేసుకోవడం. టు అక్యూములేట్ స్టాక్స్ ఆఫ్ సంథింగ్, టు హ్యావ్ అ స్టాక్ పైల్ ఆఫ్ సంథింగ్. ఓకే, పైల్స్ ఆఫ్ స్టాక్ మన దగ్గర ఉంచుకోవడాన్ని, ఉన్న ప్రొడక్ట్స్ యొక్క ఆర్ ఉన్న రిసోర్సెస్ యొక్క అమౌంట్ని చాలా ఎక్కువ మొత్తంలో గోడౌన్స్ దాచిపెట్టడాన్ని జనరల్ ఏమంటాం అంటే హోల్డింగ్ అంటాం. ఓకే, హోల్డింగ్ అనేది బేసికలీ చేయకూడదు, ఇది ఇల్లీగల్ అనమాట. ఓకేనా? సో అలా చూసుకుంటే అక్యూములేషన్ అనే సెన్స్ మనం హోల్డింగ్ వాడతాం. ఇదేమైనా సంబంధం ఉందా? లేదు. ఓకే, నెక్స్ట్ కలెక్షన్. ఇది యాంటనీ అయ్యే ఛాన్స్ ఉంది. డిఫీట్ అనేది సంబంధం లేని వర్డ్, అవునా? మరి డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఫ్రివోలస్.
ఫ్రివోలస్ యాటిట్యూడ్ అన్నా కూడా ఎలాంటి ఎయిమ్ ఆర్ పర్పస్ లేకుండా రెక్లెస్గా ఉండే బిహేవియర్. కేర్లెస్ బిహేవియర్ని ఏమంటారు అంటే ఫ్రివోలస్ యాటిట్యూడ్ అంటారు. ఇఫ్ అ పర్సన్ ఈస్ బిహేవింగ్ ఇన్ అ కేర్లెస్ మేనర్, కేర్లెస్ బిహేవియర్ని మనం ఏమంటాం అంటే రెక్లెస్ బిహేవియర్ అంటాం, లేకపోతే కేర్లెస్ బిహేవియర్ అంటాం. దాన్నే మనం ఏమంటాం అంటే ఫ్రివోలస్ యాటిట్యూడ్. బ్యూటిఫుల్ వర్డ్స్ అనమాట ఇంగ్లీష్లో. అండ్ ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో రిపీటెడ్గా వచ్చిన వర్డ్స్. ఫ్రివోలస్ పర్సన్ ఎవరు అంటే సీరియస్ ఇష్యూస్ని కూడా జోక్ లాగా తీసి పడేస్తూ ఉంటాడు. చాలా సిగ్నిఫికెంట్ మ్యాటర్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేస్తున్నాడు, అతను మాత్రం పట్టించుకోడు, పక్కన పెట్టేసారా మనకి ఇది అవసరం లేదు. అలాంటి యాటిట్యూడ్ని కేర్లెస్ యాటిట్యూడ్ ఏమంటాం ఫ్రివోలస్. సో డైరెక్ట్ ఇదే కదా, వేస్ట్ఫుల్ ఆర్ కేర్లెస్ బిహేవియర్ని యాటిట్యూడ్ని మనం ఏమంటాం ఫ్రివోలస్ ఆర్ స్క్వాండరీ అని కూడా అంటాం అనమాట. బ్యూటిఫుల్ వర్డ్స్ ఇవన్నీ, వీటిని మీరు నోట్ చేసుకోండి. లవ్లీ వర్డ్స్ అనమాట. వొకాబులరీని చదవండి, ఒక్కసారి చదవడం స్టార్ట్ చేస్తే యుల్ ఎంజాయ్ ఇట్ ఫర్ షూర్. టేక్ మై వర్డ్స్ ఫర్ గ్రాంటెడ్, ఓకేనా? రైట్, మార్క్ మై వర్డ్స్. నెక్స్ట్, సల్కీ అనే వర్డ్ ఇచ్చారు, సినోనిమ్ చెప్పాలి. ఇఫ్ ఐ కాల్ అ పర్సన్ యాజ్ సల్కీ, దట్ పర్సన్ ఈస్ వెరీ బ్యాడ్లీ టెంపర్డ్. ఏ పర్సన్కి అయితే కోపం ఈజీగా వచ్చేస్తుందో, ముక్కు పైన కోపం ఉంటుందో, అండ్ ఏ పర్సన్ అయితే వేరే పర్సన్స్కి అతనికి ఉన్న కోపం ఆర్ ఫ్రస్ట్రేషన్ ఈజీగా చూపించేస్తూ ఉంటాడు బయటికి, అలాంటి పర్సన్స్, బ్యాడ్లీ టెంపర్డ్ పర్సన్స్ని సల్కీ పర్సన్స్ని ఆర్ గ్రంపీ పర్సన్స్ అని కూడా అంటాం మనం. యాక్చువల్లీ ఏమంటాం? గ్రంపీ. అండ్ ఇన్సైడ్ దే ఆర్ వెరీ సాడ్ అబౌట్ సంథింగ్, అవునా కదా? రైట్, డిసప్పాయింటెడ్ అబౌట్ సంథింగ్, కోపం వస్తుంటుంది వాళ్ళకి, అవునా? రైట్, అలాంటి పర్సన్స్ ఏమంటాం అంటే సల్కీ పర్సన్స్ అంట. సో వాళ్ళు సాఫ్ట్ పర్సన్స్ అయితే కాదు, ఆప్షన్ ఏ రాంగ్. దే ఆర్ నాట్ ఇన్ హ్యాపీ మూడ్, దిస్ బికమ్స్ యాంటనిమ్. ట్రస్ట్ఫుల్, బీయింగ్ డిస్ట్రస్ట్ఫుల్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద క్వశ్చన్. సో ఆప్షన్ సి కాదు. ఆన్సర్ ఏమవుతుంది మరి? డిస్మల్. డిస్మల్ యాటిట్యూడ్ అన్న, డిస్మల్ మూడ్ అన్న మీనింగ్ ఏంటి అంటే సాడ్ మూడ్, ఓకేనా? మార్నింగ్ స్టేట్. ఓకే, బాధలో ఉన్నాము అని చెప్పాలి అంటే డిసప్పాయింట్మెంట్ని చూపించే వర్డ్ ఏమవుతుంది అంటే అది గుర్తుపెట్టుకోండి, డిస్మల్. ఇది చాలా సింపుల్ అయిపోయిందండి, అవునా? సో సల్కీకి డైరెక్ట్ సినోనిమ్ ఏమవుతుంది అంటే డిస్మల్ అనమాట. ఇలా మీరు వొకాబ్ని చదవాల్సి ఉంటుంది. చాలా లవ్లీగా ఉంటాయన్నమాట వర్డ్స్, ఇలా మీరు చదవండి. ఓకే, ఈజీ కదా? రైట్, ఇంగ్లీష్ అసలు డిఫికల్ట్ మీకు అనిపించదు, అనిపివ్వని మనం కూడా అంత ఈజీగా మనం నేర్చుకుందాం. ఓకే, చలో సింప్లిఫై చేసేద్దాం. రైట్, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 4 చూస్తే కార్డినల్ అనే వర్డ్ ఇచ్చారండి. కార్డినల్, అవునా? మళ్ళీ సినోనిమే అడుగుతున్నారు. క్వశ్చన్ నెంబర్ 4లో కార్డినల్ అనే ఈ వర్డ్కి సినోనిమ్ ఏంటి చెప్పాలి అంటే, కార్డినల్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. బాగా గుర్తుపెట్టుకోండి, ఏవైతే విషయాలు చాలా చాలా ఇంపార్టెంటో, చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ అని చెప్పాలి అన్న, ఎసెన్షియల్ మ్యాటర్స్ అని చెప్పాలన్నా, ఇఫ్ యూ వాంట్ టు సే దట్ సంథింగ్ ఈస్ రియలీ ఎసెన్షియల్, ఆర్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు సే దట్ సంథింగ్ ఈస్ సిగ్నిఫికెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పాలనుకోండి, అలాంటి సిచ్యువేషన్స్లో మనం యూస్ చేసే విషయం ఏంటంటే కార్డినల్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ ఆఫ్ చీఫ్ ఇంపార్టెన్స్, ఓకేనా? చీఫ్ ఇంపార్టెన్స్ ఆర్ ప్రైమరీ ఇంపార్టెన్స్, చాలా ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్పాలంటే ఎన్ని పదాలు మనం వాడుకోవచ్చు. మ్యాటర్ ఉంది, ఒక మ్యాటర్ చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ కలిగింది అని చెప్పాలంటే మనం యూస్ చేసే వర్డ్స్ అనమాట. మరి అట్లాంటప్పుడు డైరెక్ట్ దీనికి సినోనిమ్ ఏమయ్యే ఛాన్స్ ఉంది? కార్డినల్కి డైరెక్ట్ సినోనిమ్ అవుతుంది ఆక్సిలరీనా, అన్నెసెసరీనా, నెగ్లిజిబుల్. నెగ్లిజిబుల్ అంటే అంత ఇంపార్టెంట్ కాదు, అన్నెసరీ అంటే అంత ఇంపార్టెంట్ కాదు. దిస్ ఇస్ నెసెసరీ ఆన్ ది అదర్ హ్యాండ్. ఎస్ ఆర్ నో? నెసెసరీ మ్యాటర్స్నే కదా మనం కార్డినల్ మ్యాటర్స్ అంటాం, అవునా? సో అలా తీసుకుంటే యాంటనిమ్స్ అనమాట ఇవన్నీ, అవునా? ఆక్సిలరీ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెల్లింగ్ చూసుకోండి, ఎగ్జామినేషన్ వచ్చింది. స్పెల్లింగ్ ఆఫ్ ది వర్డ్ ఆక్సిలరీ గోస్ లైక్ దిస్. ఓకే, ఆక్సిలరీ LIARY అని రాస్తాం. ఆక్సిలరీ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ అడిషనల్ అండ్ సప్లిమెంటరీ. ఏవైతే థింగ్స్ అంత ఇంపార్టెంట్ కాదో ఎక్స్ట్రా అని చెప్పాలో, ఎక్స్ట్రా. ఓకే, ఎక్స్ట్రా మ్యాటర్స్ని, ఎక్స్ట్రా థింగ్స్ని, అడిషనల్ థింగ్స్ని, సప్లిమెంటరీ థింగ్స్ని, అడిషనల్ ఆర్ సప్లిమెంటరీ థింగ్స్ ఉన్నాయనుకోండి, వాటిని మనం ఏమంటాం? సప్లిమెంటరీ థింగ్స్ని యాక్చువల్గా ఆక్సిలరీ థింగ్స్ అని అంటాం అనమాట. ఓకేనా? సో చాలా ఈజీ గుర్తుపెట్టేసుకోండి, ఇలాంటి వర్డ్ పవర్ మీరు మెయింటైన్ చేయాలి. లవ్లీ. అండ్ మనం వర్బ్స్లో టైప్స్ చదివేటప్పుడు కూడా ఆక్సిలరీ వర్బ్స్ చదువుతాం, అంటే హెల్పింగ్ వర్బ్స్ అవి ఇవి, అవునా? అవి అడిషనలే కదా, హెల్ప్ చేయడానికి ఎక్స్ట్రా వస్తూ ఉంటాయి, అవునా? సింపుల్ అనమాట. సో రైట్ నౌ ఆక్సిలరీ థింగ్స్ ఆర్ అడిషనల్, ఉన్నదానికి అడిషనల్ యాడ్ అవుతుంది, అంటే అంత ఇంపార్టెంట్ కాదనే కదా, అవునా? సో మనకేమో చీఫ్ ఇంపార్టెంట్ అనే సెన్స్ కావాలి. సో డైరెక్ట్ ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ బికమ్స్ ఆప్షన్ ఏ. ఎసెన్షియల్ థింగ్స్ మనం ఏమంటాం అంటే కార్డినల్ థింగ్స్ అంటాం. ఇవన్నీ నోట్బుక్లో మీరు నోట్ చేయాలి, ఓకేనా? మోస్ట్ ఇంపార్టెంట్, ఇలా మీరు చదవాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, స్టింజీ అనే వర్డ్ కనిపిస్తుంది. ఇఫ్ యూ సే దట్ అ పర్సన్ హ్యాస్ స్టింజీ యాటిట్యూడ్, దట్ పర్సన్ హ్యాస్ రిలక్టెన్స్ ఇన్ స్పెండింగ్ మనీ. నోట్బుక్లో నీట్గా రాయండి, డబ్బులు ఖర్చు చేయడం ఇతనికి ఇష్టం ఉండదు. రిలక్టెన్స్ ఇన్ స్పెండింగ్ మనీ, డబ్బులు ఖర్చు చేయడానికి ఇష్టపడడు. ఇఫ్ అ పర్సన్ ఈస్ షోయింగ్ రిలక్టెన్స్ ఇన్ స్పెండింగ్ మనీ, డబ్బులు ఖర్చు చేయడానికి ఇష్టపడిన వ్యక్తి ఎవరైనా ఉంటే ఆ పర్సన్ని మనం పిసినారి అంటాం తెలుగులో. ఎస్ఆర్ నో? మీకు రాసుకుని చూపిస్తాం, పిసినారి అని చెప్పేసి అంటాం. సో పిసినారి పర్సన్ని మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏమనొచ్చు అంటే, వీ కెన్ కాల్ దట్ పర్సన్ యాజ్ స్టింజీ, వీ కెన్ కాల్ హిమ్ నిగ్గార్డ్లీ,
యూ కెన్ కాల్ దట్ పర్సన్ యాజ్ పార్సిమోనియస్. రాసుకోండి ఇవ్వండి, పార్సిమోనియస్. వీ కెన్ ఆల్సో కాల్ దట్ పర్సన్ యాజ్ అ మైజర్. మైజర్లీ పర్సన్ ఇస్ అ పర్సన్ హూ ఇస్ అ స్టింజీ పర్సన్. పిసినారిని ఇంగ్లీష్లో ఇలా అంటాం అనమాట. ఇన్ని పదాలు ఉన్నాయి, రైట్? సో రిలక్టెన్స్ చూపిస్తారు డబ్బులు స్పెండ్ చేయడం. ఉంటాయి డబ్బులు, కానీ బయటికి తీయరు, అలాంటి వాళ్ళు. ఓకే, స్మెల్లింగ్ సంబంధం లేదు. వేస్ట్ఫుల్ ఆపోజిట్, వీళ్ళు డబ్బులు తీరు. డర్టీ క్లెన్లీనెస్కి సంబంధం లేని వాడు అనమాట. ఇలా మీరు ఒకాబ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు, రైట్? క్వశ్చన్ నెంబర్ 6 నుంచి సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఒక పార్ట్ మీకు బ్రాకెట్లో అండర్లైన్ చేసేసి ఇస్తారు. అది రైట్ అయితే రైట్ అని చెప్పండి, నో ఇంప్రూవ్మెంట్ అని. రాంగ్ అయిందనుకోండి, దాన్ని మీరు కరెక్ట్ చేసేసేయండి, ఇంప్రూవ్ చేయండి, రైట్? సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ పక్కా మీరు ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళాలి. గ్రామర్ క్వశ్చన్స్ అనమాట. ద వైబ్రేషన్స్ ఫ్రమ్ ద రబ్బర్ బ్యాండ్స్ రెస్మేట్ ఇన్ ద హాలో స్పేస్ ఎట్ ద బాక్స్. ఎట్ ద బాక్స్ అనడం కరెక్టా, లేకపోతే ఆన్ ద బాక్స్ అనడం కరెక్టా, ఆఫ్ ద బాక్స్ అనడం కరెక్టా, టు ద బాక్స్ అనడం కరెక్టా? ఏది కరెక్ట్ అవుతుంది? ఎట్ ద బాక్స్ అనడమే కరెక్ట్ అనుకోండి, ఇక్కడ తీసుకుంటే రైట్ అయిపోద్ది అనమాట. ఎనీవే, నేను మీకు నీట్గా డ్రా చేసి చూపిస్తాను చూడండి, అసలు దీని మీనింగ్ ఏంటి. ఓకేనా? ఒక బాక్స్ ఉందనుకోండి, ఆ బాక్స్ ఇలా ఉందని అనుకుందాం. ఓకేనా? అండ్ ఆ బాక్స్ పైన మనం ఏం చేసామంటే ఒక రబ్బర్ బ్యాండ్ని చుట్టూ వేసామన్నమాట. ఓకేనా? టైట్గా. ఓకే, ఇమాజిన్ దిస్ ఇస్ ది రబ్బర్ బ్యాండ్. ఓకే, రబ్బర్ బ్యాండ్ గోస్ లైక్ దిస్. ఓకేనా? అండ్ వెనక కూడా ఉందనుకోండి ఇలా. ఓకే, ఒకవేళ 3D డయాగ్రామ్ వేయాలనుకోండి, నీట్గా వేసేద్దాం ఇప్పుడు ఫాస్ట్గా. ఓకే, చూడండి, ఇలా ఉందనుకోండి, రబ్బర్ బ్యాండ్ అనమాట. ఈ పింక్ లో ఉన్నది ఏంటి అంటే రబ్బర్ బ్యాండ్. ఓకే, ఇట్ గోస్ ఫ్రమ్ ఆల్ ద సైడ్స్. ఇది రబ్బర్ బ్యాండ్. ఓకే, నీట్. ఓకే, రైట్. ఈ రబ్బర్ బ్యాండ్ ని కనుక మీరు పుల్ చేసి ఒకసారి గట్టిగా వదిలేరనుకోండి, ఈ స్పేస్ లోపల ఏదైతే ఉందో, బాక్స్ లోపల స్పేస్ ఏదైతే ఉందో, ఈ స్పేస్ లో దాని వల్ల వచ్చిన వైబ్రేషన్స్ అన్ని కూడా రెస్మేట్ అవుతాయి. అవునా కాదా? లోపల స్పేస్ లో మొత్తం వైబ్రేషన్స్ రెస్మేట్ అవుతాయి. అవునా కాదా? రైట్. అవుతాయి అని చెప్పాలంటే బాక్స్ యొక్క స్పేస్ అని చెప్పాలి అంటే, యొక్క కోసం వాడేది ఏటా లేకపోతే ఆన్ ద బాక్స్ వైబ్రేషన్స్ వస్తాయా, విత్ ఇన్ ద బాక్స్ స్పేస్ లో వైబ్రేషన్స్ వస్తాయి, స్పేస్ లో వస్తాయి, లోపల హాలో స్పేస్ లో, లోపల ఉన్న ఖాళీ స్పేస్ లో వైబ్రేషన్స్ వస్తాయని చెప్పేసి చెప్తున్నాను. అవునా? అది కనిపిస్తుంది కదా హాలో స్పేస్ అని చెప్పేసి. అందుకే ఆన్ అని చెప్పే సెన్స్ లేదు, అవునా? లోపల ఉంటుంది స్పేస్ కాబట్టి. ఆఫ్ టూ అని చెప్పే సెన్స్ లేదు, అవునా? ఎట్ అంటే ప్లేస్ ని చూపించేవాడు, ఇది కాదు. సో ఆన్సర్ నో ఇంప్రూవ్మెంట్ కాదు, ఆన్సర్ ఆఫ్ ద బాక్స్. బ్యూటిఫుల్. మీకు మీనింగ్ అర్థం కావాలి, లేకపోతే అర్థం కాదు, అవునా? సో నీట్గా మీకు డయాగ్రామ్ వేసి మరి చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, సో సింపుల్. ఇలాంటి బ్యూటిఫుల్ క్వశ్చన్స్ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో వస్తూ ఉంటాయి. ప్రిపోజిషన్ రిలేటెడ్ క్వశ్చన్ అండి, ఓకేనా? విసే హాలో స్పేస్ ఆఫ్ ద బాక్స్, హాలో స్పేస్ ఆఫ్ ద బాక్స్. ఓకేనా? సో ఆఫ్ ద ఇస్ ది కరెక్ట్ యూసేజ్. ఆప్షన్ బిని తీసుకోండి. ఈజీ కదా? లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 7. ఐ విల్ టేక్ 1 సెకండ్ ఆఫ్ మై టైం అండ్ 1 సెకండ్ ఆఫ్ యువర్ వాల్యుబుల్ టైం టు రిమైండ్ యూ సంథింగ్. ఇక్కడ దాకా కనుక మీకు వీడియో కనుక చూసి మీకు వీడియో నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి, లైక్ చేయకుండా వెళ్ళకండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి బ్యూటిఫుల్ కంటెంట్, బ్యూటిఫుల్ వీడియోస్ మీకు దొరుకుతూ ఉంటాయి. మన సబ్స్క్రైబర్ మెంబర్స్లో ఫ్యామిలీలో ఒక మెంబర్ అయిపోండి మీరు ఇమీడియట్గా. అండ్ మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి షేర్ చేయండి. నేను ఈ వీడియోస్ చేయడానికి అసలైన ఉద్దేశం ఏంటంటే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కష్టమని ఫీల్ అయ్యే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మన వీడియో చూసి ఒక ఫీలింగ్ అయితే రావాలి. ఇంగ్లీష్ చాలా ఈజీ, ఇంగ్లీష్లో నేను మార్క్స్ కొట్టొచ్చు, ఇంగ్లీష్తో నేను జాబ్ కూడా కొట్టొచ్చు అనే బిలీఫ్ సిస్టమ్ రావాలి. అది రావడం కోసమే ఎవరైతే స్టూడెంట్స్ కోచింగ్ దాకా రాలేరో వాళ్ళ కోసం నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది. అఫోర్డబుల్ ప్రైసెస్లో కోర్సెస్ ఇవ్వడం జరుగుతుంది. సో తప్పకుండా మీరు మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి షేర్ చేస్తారని బిలీవ్ చేస్తున్నా. ఇమీడియట్గా వీడియోని ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూప్స్లో ఉండి చాలా సిన్సియర్ చదువుకుంటుంటారు ఇంట్లో కూర్చొని, విలేజ్లో ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉంటారో అలాంటి వాళ్ళకు కూడా మనం త్రూ యూట్యూబ్ అండ్ వాట్సాప్ అందరికీ ఈ వీడియోని నాలెడ్జ్ షేర్ చేయొచ్చు. తప్పకుండా మీరు ఆ పని చేస్తారని నేను ఆశిస్తున్నాను. వీడియోని తప్పకుండా మీరు షేర్ చేయండి ప్లీజ్. దట్ ఈస్ మై ఓన్లీ రిక్వెస్ట్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 7. మై క్విక్లీ బ్రష్డ్ హర్ పాస్ట్ వితౌట్ ఎనీ సార్ట్ ఆఫ్ సాల్యూటేషన్. ఇక్కడ చూడండి, బ్రష్డ్ హర్ పాస్ట్ ఉంది. ఓకే, దెర్ ఇస్ అన్ ఎక్స్ప్రెషన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఇట్ గోస్ లైక్ దిస్: బ్రష్ పాస్ట్ సమ్వన్. ఇఫ్ ఐ సే దట్ యూ ఆర్ బ్రషింగ్ పాస్ట్ సమ్వన్, బ్రష్ పాస్ట్ సమ్వన్ అంటే సింపుల్ గా మీనింగ్ ఏంటి అంటే, it simply means that you are ignoring someone and you are intentionally ignoring someone and not even making an eye contact with the person. మీరు నడుస్తూ వెళ్తున్నప్పుడు ఒక పర్సన్ మీకు కనిపిస్తే ఆ పర్సన్తో మీరు కావాలని లిటరల్గా అతని వైపు కూడా చూడట్లేదు, అతనికి మీరు గ్రీటింగ్ కూడా ఇవ్వలేదు, రైట్? గ్రీటింగ్ అంటే మీనింగ్ ఏంటి? యూ డిడ్ నాట్ ఈవెన్ గ్రీట్ హిమ్, హాయ్ హలో చెప్పకుండా ఆ పర్సన్ని మీరు ఇగ్నోర్ చేసి వెళ్తే, ఓకేనా, యు ఆర్ నాట్ మేకింగ్ ది ఐ కాంటాక్ట్, యు ఆర్ నాట్ గ్రీటింగ్ దట్ పర్సన్ అండ్ యు ఆర్ ఇగ్నోరింగ్ దట్ పర్సన్ వెన్ యూ సీ హిమ్. ఒకవేళ అలా ఇగ్నోర్ చేస్తే గనక దట్ ఈస్ కాల్డ్ బ్రషింగ్ పాస్ట్ సమ్వన్. ఓకేనా? దాని మీనింగ్ అనమాట. సో బ్రష్ అని చెప్పిన తర్వాత ఇమీడియట్ గా పాస్ట్ అనే వర్డ్ రాసి ఆ తర్వాత సమ్వన్ రాయాలి, హర్ రాయాలి. సో బ్రష్
బ్రష్డ్ పాస్ట్ హర్ అని చెప్పాలన్నమాట. అది కరెక్ట్. సో చూస్తే బ్రష్డ్ హర్, ఆమెని బ్రష్ చేయలేదు కదా, సో అందుకే ఆప్షన్ బి రాంగ్ అనమాట. బ్రషీ పాస్ట్ అసలు ఇలాంటి యూసేజ్ లేదు, ఆప్షన్ సి రాంగ్ అనమాట. ఇది ఆల్రెడీ రాంగ్ ఉంది కాబట్టి డి కూడా రాంగ్ అనమాట. మరి పర్ఫెక్ట్ యూసేజ్ ఏమవుతుంది అంటే బ్రష్డ్ పాస్ట్ హర్. మైక్ క్విక్లీ బ్రష్డ్ పాస్ట్ హర్ వితౌట్ ఎనీ సార్ట్ ఆఫ్ సాల్యుటేషన్. సాల్యుటేషన్ అంటేనే గ్రీటింగ్, ఎలాంటి గ్రీటింగ్ హాయ్ హలో చెప్పకుండా ఆమెని చూసి కూడా మైక్ దాటేసి వెళ్ళిపోయాడు, ఇగ్నోర్ చేశాడు ఆమెని. అది మీనింగ్ అనమాట. సో మైక్ క్విక్లీ బ్రష్ పాస్ట్ హర్, దిస్ ఇస్ ది యూసేజ్. బ్రష్ పాస్ట్ సమ్వన్, ఇక్కడ మనం ఆల్వేస్ బ్రష్ పాస్ట్ రాసి ఒక పర్సన్ ని మెన్షన్ చేస్తాం. ఈజీ కదా, రైట్? ఇక్కడ పర్సన్ నేమ్ అయినా రావచ్చు, లేకపోతే ఆ పర్సన్ ఇండికేట్ చేసే ఒక ప్రొనౌన్ అయినా రావచ్చు. నైస్, సూపర్. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, అవి నేర్చుకోవాలండి. లవ్లీ. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 8. Job performance is affected by a vast of factors. You can't say vast of factors. Vast of factors అనే యూసేజ్ ఇంగ్లీష్ లో లేదు. A number of factors, there is a usage called a number of factors. It fits the context. ఇది యూసేజ్ అనమాట. a number of అనొచ్చు మీరు, but you can't say a numerous of. There are numerous factors అనొచ్చు. You say numerous factors, but you can't say a numerous of. Wrong. A large of, no. Large number of factors అనొచ్చు. Large factors, large of factors, no. ఎనీవే వాస్ట్ రాంగ్ కాబట్టి ఇది కూడా రాంగ్. సో కరెక్ట్గా ఏమంటాం అంటే a number of factors, because there is an expression called a number of in English language. చాలా అని చెప్పాలి అంటే a number of అనే ఒక క్వాంటిఫైర్ వాడచ్చు, రైట్? ఇట్ ఈస్ ఈక్వల్స్ టు మెనీ. చాలా అని చెప్పాలంటే వాడే ఒక ఎక్స్ప్రెషన్ అంతే. బ్యూటిఫుల్. ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ కూడా మీరు నేర్చుకొని ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళాలి. దట్స్ ఇట్. ఓకే, ఇంగ్లీష్ చాలా ఈజీగా ఉంటుందండి. ఇన్ఫ్యాక్ట్ అన్నిటికంటే ఇంగ్లీషే ఈజీగా ఉంటుంది. ఇంగ్లీష్ చేసినంత క్విక్గా మీరు ఏ క్వశ్చన్ ఆన్సర్ చేయలేరు, అండ్ నేర్చుకోవడంలో కూడా చాలా తక్కువ టైం పడుతుంది, అండ్ ఇంగ్లీష్ మీకు ఎప్పుడు హ్యాండ్ అవుతుంది. ఇండియా హ్యాస్ స్టెడ్ఫాస్ట్లీ మెయింటైన్డ్ ఇట్స్ పార్లమెంటరీ డెమోక్రసీ ఆఫ్ ఇండిపెండెన్స్. ఆఫ్ ఇండిపెండెన్స్ కరెక్టా, లేకపోతే ఫర్ ఇండిపెండెన్సా, సిన్స్ ఇండిపెండెన్సా, ఆన్ ఇండిపెండెన్సా? ఇండియా అనేది చాలా రెజల్యూట్గా డెమోక్రసీని మెయింటైన్ చేసింది ఇండిపెండెన్స్ దగ్గర నుంచి. చెప్పాలి అంటే వి యూస్ ది ఎక్స్ప్రెషన్ సిన్స్ ఇండిపెండెన్స్. దిస్ ఇస్ ది ప్రిపోజిషన్ దట్ ఇండికేట్స్ టైమ్. We need a preposition of time. We need a time expression over here. So time ni indicate చేసే వర్డ్ ఏంటి అంటే since independence. ఇండిపెండెన్స్ నుంచి, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇండియా డెమోక్రసీని చాలా స్టెడ్ ఫాస్ట్ గా మెయింటైన్ చేసింది, రెజల్యూట్ గా. ఓకే, సో వి డోంట్ సే ఫర్, వి డోంట్ సే ఆన్ ఇండిపెండెన్స్, వి డోంట్ సే ఆఫ్ ఇండిపెండెన్స్. కరెక్ట్ యూసేజ్ ఈస్ సిన్స్ ఇండిపెండెన్స్. ఈజీ క్వశ్చన్స్ అండి, ఇది ఏముంది దీంట్లో, ప్రిపోజిషన్స్ చదవండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. Question number 10. There was a large various of cloths in the store. Can you say large various of? ఇంకొక క్వాంటిఫైయర్ క్వశ్చన్ వస్తుంది, అడ్జెక్టివ్స్ లో వస్తున్నాయి, అవునా? క్వాంటిఫైయర్స్ అనే వర్డ్స్ అనమాట. There was a large various of అనొచ్చా? Large various of, this is not possible guys. ఇది రాంగ్, అవునా? లార్జ్ వేరియస్ మళ్ళీ వస్తుంది, ఇది కూడా రాంగే, అవునా కదా? లార్జ్ హ్యూమరస్, హ్యూమర్ ఇస్ డిఫరెంట్, రైట్? హ్యూమర్ ఆర్ హ్యూమరస్ పర్సన్ అని ఎవరిని అంటాం? ఫనీ పర్సన్. A person who has humor is basically called funny and witty, అవునా కదా? రైట్. సో ఇది సంబంధం లేదు. సో వి సే a large variety of. There is an expression called a large variety of in English language, అవునా కదా? లార్జ్ వెరైటీ ఆఫ్ అనే ఎక్స్ప్రెషన్ ఇంగ్లీష్ లో ఉంది, అవునా? a number of అనే ఎక్స్ప్రెషన్ కూడా ఉంది, ఇందాక మనం రాసినట్టు a number of. కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో, మీరు నేర్చేసుకోవాలి అంతే. ఓకేనా, ఈ రెండు రాసేసేయండి ఫాస్ట్ గా. క్వాంటిఫైయర్స్ లో ఇలా మనం యూస్ చేస్తాం. అండ్ దర్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ కాల్డ్ a lot of. We can use the expression a lot of. Yes or no? ఇవన్నీ కూడా క్వాంటిటీ చూపిస్తాయి, చాలా అనే సెన్స్ ఇస్తుంటాయి, అవునా? సో వి సే అ లార్జ్ వెరైటీ ఆఫ్, అవునా? వేరియస్ అన్నాం. సో ఆప్షన్ బి బికమ్స్ ది ఆన్సర్. ఈజీ క్వశ్చన్స్ అనమాట, రైట్? లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ గైస్. క్వశ్చన్ నెంబర్ 11 to 20 క్వశ్చన్స్ ఉంటాయి, ప్యాసేజ్ కూడా ఉంటుంది. తప్పకుండా ఫాలో అవుతుండండి. ప్యాసేజ్ ని మీరు ఆన్సర్ చేయాలి. 5 మార్క్స్ ప్యాసేజ్ నుంచి వస్తాయి, డైరెక్ట్ గా 5 మార్క్స్. ఓకే, కమ్ ఆన్, లెట్స్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఓకే, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ కి సంబంధించిన క్వశ్చన్ అండి. సో యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ కన్వర్షన్ చేయమని అడుగుతున్నారు. ద స్టూడెంట్స్ విల్ ఫినిష్ ది అసైన్మెంట్ నెక్స్ట్ మంత్. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ని పట్టుకోవాలి. స్టూడెంట్స్ బికమ్స్ ది సబ్జెక్ట్, విల్ ఫినిష్ ఇస్ ది వర్బ్, అసైన్మెంట్ బికమ్స్ ది ఆబ్జెక్ట్, నెక్స్ట్ మంత్ ఇస్ ది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, టైమ్ ఇండికేటింగ్ ఎక్స్ప్రెషన్. దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తాం? టెన్స్. విల్ ఫినిష్ చూసిన వెంటనే నాకు అర్థమవుతుంది స్టేట్మెంట్ ఈజ్ ఇన్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. అండ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కి ప్యాసివ్ వాయిస్ రాశారనుకోండి, అక్కడ చాలా సింపుల్ గా మీకు విల్ బీ ఫినిష్డ్ ఆర్ షల్ బీ ఫినిష్డ్ రావాలి. సో విచ్ ఆఫ్ ది ఆప్షన్స్ కంటైన్స్ విల్ బీ ఫినిష్డ్ ఆర్ షల్ బీ ఫినిష్డ్ ఇన్ ఇట్? ఇది మీకు ఎక్కడ దొరుకుతుంది? అదే మీ ఆన్సర్ అండి, చాలా సింపుల్. ఓకేనా, విల్ బీ ఫినిష్డ్ ఎక్కడ ఉంది? ఓకే, చెక్ చేసుకుంటూ వెళ్తే నాకు డైరెక్ట్ కనిపిస్తుంది. ఆప్షన్ ఏలో నాకు విల్ బీ ఫినిష్డ్ కనిపిస్తుంది, ఆప్షన్ బిలో కూడా విల్ బీ ఫినిష్డ్ ఉంది, ఆప్షన్ సిలో కూడా ఉంది, ఆప్షన్ డిలో కూడా ఉంది. ఇంకేంటి మరి?
మరేముంది సార్, మొత్తం చదవాలి మరి, అవునా కదా? చదవడం స్టార్ట్ చేద్దాం, రైట్. ఓ, ద అసైన్మెంట్ విల్ బి ఫినిష్డ్ బై ద స్టూడెంట్స్. అసైన్మెంట్ విల్ బి ఫినిష్డ్ బై ద స్టూడెంట్. బాగుందండి, ఆప్షన్ బాగుంది. ఆప్షన్ బి, ద అసైన్మెంట్. చూడండి, ద అసైన్మెంట్ విల్ బి ఫినిష్డ్ నెక్స్ట్ మంత్ బై ద స్టూడెంట్స్. ఓకేనా? అయితే చూస్తే మీరు చాలా సింపుల్ గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ నెక్స్ట్ మంత్ అనే టైం ఎక్స్ప్రెషన్ ని ఆల్వేస్ ఏం చేస్తాము అంటే స్టేట్మెంట్ ఎండింగ్ లో రాయడానికి ట్రై చేస్తాం. అందుకే అంటాం ద అసైన్మెంట్ విల్ బి ఫినిష్డ్ బై ద స్టూడెంట్స్ నెక్స్ట్ మంత్. ఓకే, సో ఆప్షన్ ఏ బికమ్స్ యువర్ రైట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మంత్ ది అసైన్మెంట్ విల్ బి ఫినిష్డ్, ఇలా మనం చెప్పం, ఈ ప్లేసింగ్ రాంగ్ అనమాట, అవునా? అసైన్మెంట్ విల్ బి ఫినిష్డ్ బై ద స్టూడెంట్స్, ఆ నెక్స్ట్ మంతే లేదు కాబట్టి ఇది కూడా రాంగ్. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ ఏ. ఇది చాలా సింపుల్ అనమాట. ఓకే, మనం ఎక్స్ప్రెషన్ ఏం చేస్తాం, ఆల్వేస్ ఈ టైం ఎక్స్ప్రెషన్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కాబట్టి ఎండింగ్ లో రాయడానికి ట్రై చేస్తాం. ద అసైన్మెంట్ విల్ బి ఫినిష్డ్ బై ద స్టూడెంట్స్ నెక్స్ట్ మంత్. ఓకే, దాట్స్ ఇట్. ఓకే, ఈజీ గైస్, ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. Let's move to question number 12 now. Answer number 3. The fur coats were imported from London by us. Now the given question is in passive voice. ఇచ్చిన స్టేట్మెంట్ పాసివ్ వాయిస్ లో ఉంది, దీన్ని మనం యాక్టివ్ వాయిస్ లోకి కన్వర్ట్ చేయాలి. ఎలా తెలుసు సార్ మీకు పాసివ్ వాయిస్ అని? ఇది చాలా సింపుల్ అండి. మీకు ఎప్పుడైనా స్టేట్మెంట్ లో బై కనిపిస్తుంది అంటే అది పాసివ్ వాయిస్. అండ్ బై తర్వాత ఉన్నదే సబ్జెక్ట్ అండ్ అది మనం సబ్జెక్ట్ చేయాలి అంటే వి నీడ్ టు కన్వర్ట్ అస్ ఇంటూ వి. సో స్టేట్మెంట్ వీతో స్టార్ట్ కావాలి, లండన్ తో స్టార్ట్ కావద్దు, లండన్ తో స్టార్ట్ కావద్దు, వీతో స్టార్ట్ కావాలి, వీతో స్టార్ట్ కావాలి. ఓకే, టెన్స్ చూడండి, పాసివ్ వాయిస్ వర్ ఇంపోర్టెడ్ కనిపిస్తుంది అంటే ఐ కెన్ సింప్లీ అండర్స్టాండ్ వర్ ఇంపోర్టెడ్ ఇస్ ది పాసివ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఇది దేని యొక్క పాసివ్ వాయిస్ అవుతుంది అంటే ఇది సింపుల్ పాస్ట్ యొక్క పాసివ్ వాయిస్ అవుతుంది. ఓకేనా? సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క పాసివ్ వాయిస్ అనమాట. సో యాక్టివ్ వాయిస్ లో సింపుల్ పాస్ట్ టెన్స్ ఏం రాస్తాం? చాలా సింపుల్ సార్, సింపుల్ పాస్ట్ యాక్టివ్ వర్షన్ లో యాక్టివ్ వాయిస్ లో మనం సింపుల్ గా ఏం రాస్తామంటే సబ్జెక్ట్ ప్లస్ V2 రాస్తాం అంతే. సో యూ నీడ్ టు చెక్ ఫర్ V2. ఇంపోర్టెడ్ అనే వర్డ్ ఒకటే కనిపించాలి. ఓకేనా? సో ఎక్కడైతే మీకు ఓన్లీ ఇంపోర్టెడ్ కనిపిస్తుందో హెల్పింగ్ వర్బ్స్ లేకుండా అది నీ ఆన్సర్ అవ్వచ్చు. చెక్ చేద్దాం. ఓకేనా? ఆప్షన్ సి లో నీకు ఇంపోర్టెడ్ కనిపిస్తుంది, ఆప్షన్ డి లో హ్యాడ్ వచ్చింది. వి డోంట్ వాంట్ హెల్పింగ్ వర్బ్, సో డి ఎలిమినేటెడ్. సో ఆన్సర్ ఏమవుతుంది ఇంకా? సి, వి ఇంపోర్టెడ్ ద ఫర్ కోట్స్ ఫ్రమ్ లండన్. ఇలా చెప్తాం అనమాట. ఈజీ అనమాట, ఈజీ యాజ్ అ పై. క్వశ్చన్ నెంబర్ 13, యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్. స్వప్నిల్స్ ఫాదర్ ఆస్క్డ్ హిమ్, హ్యావ్ యూ పాస్డ్ ది ఎగ్జామినేషన్. డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్స్ కూడా తప్పకుండా మీరు ప్రాక్టీస్ చేయండి, చాలా ఎక్కువగా ఎగ్జామినేషన్ వస్తాయి. మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, రైట్? వాట్ ఈస్ ది ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్? ప్లీజ్ పే అటెన్షన్ టు ద క్వశ్చన్. ఎలా దీన్ని ఆన్సర్ చేస్తాం? చాలా సింపుల్ అన్న. క్వశ్చన్లో మీకు హ్యావ్ యూ పాస్ట్ కనిపిస్తే హ్యావ్ కనిపిస్తుంది, పాస్ట్ కనిపిస్తుంది, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. హ్యావ్ ఆల్వేస్ ప్రెసెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది కాబట్టి హ్యాడ్ లోకి కన్వర్ట్ కావాలి. ఆప్షన్ ఏలో మీకు హ్యాడ్ ఉందా? ఎస్, చెక్ చేయండి. ఆప్షన్ బిలో మీకు హ్యాడ్ ఉందా? నో, వాజ్ వచ్చింది, రాంగ్. ఆప్షన్ సిలో చూసుకుంటే ఎస్, ఇక్కడ చెక్ చేయండి, ఇక్కడ మీకు హ్యాడ్ కనిపిస్తుందా? నో, లేదు ఇక్కడ కూడా, సో ఎలిమినేట్ చేయండి. ఆప్షన్ డిలో మీకు హ్యాడ్ కనిపిస్తుందా? నో, ఎలిమినేట్ చేయండి. ఒకటే దాంట్లో హ్యాడ్ ఉంది, అది ఇదే ఆన్సర్ అవుతుంది, అవునా కదా? ఆన్సర్ ఏ. దిస్ ఇస్ ది షార్ట్ వే ఆఫ్ ఆన్సరింగ్ ద క్వశ్చన్. సి, డోంట్ గెట్ బ్యాఫిల్డ్ బై ద సైజ్ ఆఫ్ ద క్వశ్చన్. క్వశ్చన్ సైజ్ చూసి బాధపడకండి, భయపడకండి. ఎంత సెకండ్లో అయిపోయింది ఈ క్వశ్చన్ ఆన్సర్. హ్యాడ్ ఒకటి చెక్ చేయాలి, హ్యావ్ ప్లేస్ లో హ్యాడ్ రావాలి, దట్స్ ఇట్, అవునా? దట్స్ ఇట్ గైస్, వెరీ సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ కొద్దాం. క్వశ్చన్ నెంబర్ 14. హీ సెడ్, వినీత్, వై ఆర్ యూ సౌండింగ్ సో డిప్రెస్డ్ టుడే? టుడే ప్లేస్ లో దట్ డే రావాలండి ఫస్ట్ థింగ్. అయితే దట్ డే 3లో ఉంది, ఇక్కడ టుడేలా ఉంది, ఇదైతే రాంగ్ అనమాట. ఆప్షన్ సి ఇస్ ఎలిమినేటెడ్ రైట్ అవే. నెక్స్ట్, వై ఆర్ యూ సౌండింగ్ అని కనిపిస్తుంది అంటే ఆర్ ప్లస్ V4 ఇండికేట్స్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ విల్ బి కన్వర్టెడ్ టు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. అంటే మరి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కావాలి అంటే ఏ స్ట్రక్చర్ యూస్ చేయాలి? ఏముంది సార్, సబ్జెక్ట్ రాయాలి, ఆ తర్వాత వర్స్ అయినా రాయాలి, అండ్ వర్ అయినా రాయాలి, ప్లస్ V4 ING ఫార్మ్ రాయాలి. సో వేర్ ఆర్ యూ ఏబుల్ టు ఫైండ్ వర్స్ సౌండింగ్ ఆర్ వర్ సౌండింగ్? అది ఆన్సర్ అయిపోతుంది, రైట్? ఆప్షన్ ఏలో మీకు వర్స్ వర్ ఉందా? లేదు, ఆప్షన్ ఏ రాంగ్. ఆప్షన్ బిలో వర్స్ సౌండింగ్ ఈస్ హియర్, సో దిస్ ఈస్ కరెక్ట్. ఓకేనా? ఆప్షన్ సి ఎలిమినేట్ అయిపోయింది. ఆప్షన్ డిలో వర్స్ హీ సౌండింగ్ ఉంది, వర్స్ సౌండింగ్ ఉంది, బట్ వర్స్ హీ వచ్చింది, రాంగ్. ఎందుకంటే వర్స్ హీ రాసాము అంటే స్టేట్మెంట్ క్వశ్చన్ మార్క్ తో ఎండ్ అవుతుంది. హీ వర్స్ అని రాసామనుకోండి, అది అసర్టివ్ సెంటెన్స్ అవుతుంది. సో మనం రాసే స్టేట్మెంట్ ఫుల్ స్టాప్ తో ఎండ్ అయ్యే స్టేట్మెంట్, క్వశ్చన్ మార్క్ కాదు కాబట్టి ఆప్షన్ డి కూడా రాంగ్ అనమాట, రైట్? సో ఆన్సర్ ఏమవుతుంది ఇంకా? మిగిలిందే ఆప్షన్ బి. దాట్స్ ఇట్. ఇలా మీరు డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయాలి. ఐ హోప్ యూ ఆర్ గెటింగ్ దిస్. దిస్ ఇస్ వెరీ ఈజీ. ఓకేనా? ఈజీ గైస్. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 15, అనదర్ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్. ఎంత కుదిరితే అంత మీతో నేను ప్రాక్టీస్ చేయించడానికి ట్రై చేస్తానన్న, రైట్? ఎగ్జామినేషన్లో మాత్రం మంచిగా మీరు పర్ఫామ్ చేయండి. అండ్ మీరు ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మీకు కనుక మన క్లాసెస్ వెళ్ళిపోయారనిపిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్ ఒకసారి మెన్షన్ చేయండి, ఐల్ బి వెరీ హ్యాపీ. ఓకే, కమాన్. ఇలా మనం సిరీస్ ని కంటిన్యూ చేద్దాం టిల్ యువర్ ఎగ్జామినేషన్. తప్పకుండా ఫ్రీ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. క్వశ్చన్ నెంబర్ 15 గైస్. ఓకే, సానియా
వేర్ హ్యావ్ యూ బీన్ ఆల్ దీస్ డేస్ ఆస్ ద ప్రిన్సిపల్. దీస్ డేస్ విల్ బి కన్వర్టెడ్ టు దోస్ డేస్. ఫస్ట్ ఇది ఒక షార్ట్ కట్ అవుతుంది. దోస్ అన్నిట్లో ఉందా? అన్నిట్లో ఉంది, చెక్ చేయండి. దాంతో మనకి షార్ట్ కట్ అప్లై కావట్లేదు. సో నెక్స్ట్, హ్యావ్ విల్ ఆల్వేస్ బి కన్వర్టెడ్ టు హ్యాడ్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ వీ నీడ్ టు చెక్ ఫర్ దిస్. హ్యాడ్ ఉంది, యాక్సెప్ట్ చేయండి. హ్యాస్ నాట్ యాక్సెప్టెడ్. హ్యాడ్ షీ కాదు, షీ హ్యాడే వస్తుంది. రివర్స్ క్వశ్చన్ మార్క్ లేదు కాబట్టి, అవునా? దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ కన్స్ట్రక్షన్. సో సి ఎలిమినేటెడ్. వాజ్ వచ్చే ఛాన్స్ లేదు, హ్యాడే రావాలి. సో డి ఎలిమినేటెడ్. ఆన్సర్ ఏ. ఇలా మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. చాలా ఈజీగా డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. ఐ విల్ స్టెప్ అవే, యూ చెక్ ద ఆప్షన్స్ నౌ. ఓకేనా? క్లియర్? రైట్ గైస్, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ పార్ట్. ఇప్పుడు మనం రీడింగ్ కాంప్రిహెన్షన్లోకి వచ్చాం. అండ్ ఇక్కడ వరకు 2 స్లైడ్స్లో మీకు కాంప్రిహెన్షన్ ఉంది. ఒకసారి వీడియో పాస్ చేయండి. పాస్ ద వీడియో అండ్ ఐ హోప్ యూ కెన్ సీ దిస్. ఎస్, వీడియో పాస్ చేసి ఒకసారి నీట్గా ఇది చదువుకోండి. గో త్రూ ది ఎంటైర్ కాంప్రిహెన్షన్. దిస్ ఈస్ ఫస్ట్ హాఫ్, దిస్ ఈస్ ది సెకండ్ హాఫ్. చదువుకోండి. ఐ హోప్ యూ హ్యావ్ స్టడీడ్ దిస్. ఓకే, నెక్స్ట్ మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 ఆన్సర్ చెప్పండి, 16th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2 ఆన్సర్ 17. క్వశ్చన్ నెంబర్ 18 ఆన్సర్. వీడియో పాస్ చేసేయండి నీట్గా. క్వశ్చన్ నెంబర్ 19 ట్రై ఇట్ ఆన్ యువర్ ఓన్గా ట్రై చేయండి. క్వశ్చన్ నెంబర్ 20 try to answer the question on your own. Okay, right, let's try to discuss this passage now. Let us start reading this. A growing demand for organics and the near total reliance by US farmers on genetically modified corn and soybeans is driving a surge in imports from other nations where crops largely are free of బయో ఇంజనీరింగ్. ఓకే, చలో రైట్. అంటే మీనింగ్ ఏంటి? యాక్చువల్గా డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుందంట. దేంట్లో డిమాండ్ ఇంక్రీజ్ అవుతుందంట? ఆర్గానిక్ మెటీరియల్స్లో, ఫుడ్స్లో. దేనివల్ల? అట్ నియర్ టోటల్ రిలయన్స్ బై యుఎస్ ఫార్మర్స్. నీట్గా వినండి. నియర్ టోటల్ రిలయన్స్ బై యుఎస్ ఫార్మర్స్ ఆర్ జెనెటికలీ మాడిఫైడ్ కార్న్ అండ్ సోయాబీన్స్. యుఎస్ ఫార్మర్స్ ఒకవేళ కనుక కార్న్ ప్రొడ్యూస్ చేస్తే, కార్న్ జెనెటికలీ మాడిఫైడ్ సీడ్స్ నుంచి వచ్చే కార్నే ఉంటుంది. అంటే బయో ఇంజనీరింగ్, అంటే దాని డిఎన్ఏ చేంజ్ చేస్తారు, ఎక్కువ ప్రొడక్టివిటీ వచ్చేలాగా, దాని సైజ్ పెద్దగా ఉండేలాగా, డిజైర్డ్ ప్రొడక్ట్స్ డిజైర్డ్ క్వాలిటీ ఉండేలాగా. ఓకే, సో అవి ఆర్గానిక్ కిందకి రావు, బయో ఇంజనీర్డ్ అంటాం వాటిని, అనా కదా? రైట్, అవసరం చేస్తాం మనం. సోయాబీన్స్ కూడా అలానే తయారు చేస్తారు అమెరికాలో. యుఎస్ ఫార్మర్స్ ఎక్కువ అదే యూజ్ చేస్తారు అన్నమాట, ఆ సీడ్స్. సో దానివల్ల ఆర్గానిక్స్ యొక్క డిమాండ్ ఎక్కువైంది. ఆర్గానిక్ కావాలి అంటే, ఒకవేళ సోయాబీన్స్, ఆర్గానిక్ కార్న్ కావాలి అంటే అవి తీసుకోలేరు ఇంకా, అవునా కదా? దట్ ఈస్ వై ఇట్ ఈస్ డ్రైవింగ్ అ సర్జ్ ఇన్ ఇంపోర్ట్స్. బయట కంట్రీస్ నుంచి ఎక్కువ యుఎస్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు ఆర్గానిక్ పేరు మీద. ఓకేనా? ఫ్రమ్ అదర్ నేషన్స్ వేర్ క్రాప్స్ లార్జ్ ఆర్ ఫ్రీ ఆఫ్ బయో ఇంజనీరింగ్. ఏ కంట్రీలో అయితే బయో ఇంజనీరింగ్ చేసిన సీడ్స్ యూస్ చేయరో, కార్న్ బయో ఇంజనీర్డ్ కాదో, సోయాబీన్స్ బయో ఇంజనీర్డ్ కాదో, న్యాచురల్ ఉంటుందో, ఆ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. ఓకే, ఇంపోర్ట్స్ సచ్ యాజ్ కార్న్ ఫ్రమ్ రొమానియా. ఎక్కడి నుంచి వస్తుందంటే కార్న్ రొమానియా నుంచి వస్తుంది. అండ్ సోయాబీన్స్ ఫ్రమ్ ఇండియా. సోయాబీన్స్ ఇండియా ఎక్స్పోర్ట్ చేస్తాడు సార్, యుఎస్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఆర్ బూమింగ్. ఓకేనా? రైట్, ఇంక్రీజ్ అయిపోతుంది ఇంపోర్ట్స్. అకార్డింగ్ టు అనాలిసిస్ ఆఫ్ యుఎస్ ట్రేడ్ డేటా రిలీజ్డ్ వెన్స్డే బై ది ఆర్గానిక్ ట్రేడ్ అసోసియేషన్ అండ్ పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ. ఓకేనా? సో ఒక యూనివర్సిటీ రిలీజ్ చేసిన రిపోర్ట్లో ఈ డేటా ఉంది, అండ్ ఆర్గానిక్ ట్రేడ్ అసోసియేషన్ కూడా రిలీజ్ చేసింది డేటాని. ఓకే, రైట్. దట్ షోస్ అ పొటెన్షియల్ మార్కెట్ ఫర్ యుఎస్ గ్రోవర్స్ విల్లింగ్ టు అవాయిడ్ ద యూస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ కెమికల్స్ అండ్ జెనెటికలీ మాడిఫైడ్ సీడ్స్, సెడ్ లారా బచ్చా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ది అసోసియేషన్, విచ్ ఇన్క్లూడ్స్ హోల్ ఫుడ్స్ మార్కెట్ ఇంక్. ఓకే, వైట్ వేవ్ ఫుడ్స్ కో అండ్ ఎర్త్ బౌండ్ ఫార్మ్ ఎల్ఎల్సి. అంటే మీనింగ్ ఏంటి? చాలా సింపుల్. అంటే ఎవరైతే యుఎస్లో ఫార్మర్స్ ఉన్నారో, ద పీపుల్ హు ఆర్ విల్లింగ్ టు గ్రో ఆర్గానిక్ కార్న్ అండ్ సోయాబీన్స్, వాళ్ళకి ఇక్కడ పొటెన్షియల్ మార్కెట్ ఉండే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో చేస్తే మంచిది అని చెప్తున్నారు. ఓకేనా? ఎక్కువ మార్కెట్ ఉంది, ఎందుకంటే ఇంపోర్ట్స్ లేకుండా యూఎస్లో తీసేసుకుంటారు కదా, అందుకు. ద రిపోర్ట్ ఈజ్ అ హెల్ప్ వాంటెడ్ సైన్ ఫర్ యుఎస్ ఫార్మర్స్, బచ్చా సెడ్. ఓకేనా? అంటే మీనింగ్ ఏంటి? ఈ రిపోర్ట్ ఏదైతే వచ్చిందో, ఇది ఏదైతే హెల్ప్ నిజంగా ఫార్మర్స్కి అవసరమో ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఒక రిపోర్ట్ ఇది. ఓకేనా? సో ఫార్మర్స్ ఇమీడియట్గా కనుక ఆర్గానిక్ మెటీరియల్స్ని, ఆర్గానిక్ సోయాబీన్స్ని, ఆర్గానిక్ కార్న్ని కనుక ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తే వాళ్ళ బిజినెస్ బాగా అవుతుంది అని చెప్పేసి ఒక రిపోర్టే చెప్తుంది. ఇంకేంటి, యూఎస్ వాళ్ళు చేస్తే బాగుంటుంది, వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోకుండా అక్కడ తయారు చేసుకోవచ్చు. దెర్ ఆర్ మార్కెట్ డిస్టార్షన్స్ దట్ ఆర్ ప్రిటీ స్ట్రైకింగ్. మోస్ట్ ఆఫ్ ద కార్న్ అండ్ సోయాబీన్ షిప్మెంట్స్ బికమ్ feed for chickens and cows, so they can be certified organic under US
డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ గైడ్ లైన్స్. అంటే మీనింగ్ ఏంటి? యాక్చువల్‌గా ఎక్కువ ఈ కార్న్ అండ్ సోయాబీన్స్ అనేవి పౌల్ట్రీకి అండ్ దేనికి ఫిషరీస్‌కి అనమాట. చికెన్ పౌల్ట్రీస్‌కి అండ్ కౌస్‌కి ఫీడ్ లాగా యూజ్ చేస్తారంట. ఆ యాంగిల్‌లో వీటిని ఆర్గానిక్ అని సర్టిఫై చేస్తారంట యూఎస్‌లోని డిపార్ట్మెంట్స్ యాక్చువల్లీ. కానీ అది రాంగ్ గదా! యాక్చువల్లీ అవి ఆర్గానిక్ కాదు. ఇనార్గానిక్ అవి. బయో ఇంజినీర్డ్ అవి. అవునా కదా! రైట్? సో, అదనమాట. ఇలాంటి ఒక బిజార్ స్ట్రేంజ్ ఒక రూల్ ఉందనమాట. ఓకేనా? అమెరికాలో. బట్ అవి ఆర్గానిక్ కాదని అందరికి తెలుసు. ఆర్గానిక్ పౌల్ట్రీ అండ్ డైరీ ఆపరేటర్స్ షన్ ఫీడ్ మేడ్ విత్ సీడ్స్ ఫ్రమ్ Monsanto Co. and other domestic suppliers in favor of foreign products, even as the US remains the world's top grower of corn and soybeans. అంటే మీనింగ్ ఏంటి? ఆర్గానిక్ పౌల్ట్రీ ఎవరైతే చేయాలనుకుంటున్నారో పౌల్ట్రీ కోళ్ళని పెంచాలనుకుంటారు కానీ ఆర్గానిక్ ఫీడ్ తినిపించుకుంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఆర్గానిక్ బిజినెస్ ఎక్కువ నడుస్తుంది. అవునా కదా? రైట్? సో, ఆర్గానిక్ ఫుడ్ సప్లై చేయాలనుకుంటే కనుక ఆర్గానిక్ అనే వర్డ్ మీద బిజినెస్ నడపాలనుకుంటే వాళ్ళు ఇట్లాంటి బయో ఇంజినీర్డ్ కార్న్ని తీసుకోరు. యూఎస్‌లో ఎవరైతే ఆర్గానిక్ పౌల్ట్రీ చేసే వాళ్ళు ఉన్నారో, ఆర్గానిక్ డైరీ ఆపరేటర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలాంటి బయో ఇంజినీర్డ్ కార్న్ లేదా సోయాబీన్స్ అవాయిడ్ చేస్తారంట. అది కూడా పర్టికులర్‌గా ఏ కంపెనీ నుంచి వచ్చేది? మొన్సాంటో కంపెనీ నుంచి వచ్చేదాని నుంచి అవాయిడ్ చేస్తారంట. ఒక కంపెనీ ఉంది. అది ఇలానే అమ్ముతూ ఉంటది. దాన్ని అవాయిడ్ చేస్తారు. అండ్ అదర్ డొమెస్టిక్ సప్లయర్స్ వేరే సప్లయర్స్ నుంచి కూడా వచ్చేదాన్ని ఆపేస్తారు. లోకల్ యూఎస్ వాళ్ళు చేసే వాళ్ళని. అవునా? అండ్ దే ఆర్ ఫేవరింగ్ ఫారెన్ ప్రొడక్ట్స్. ఇంపోర్ట్ చేసుకున్న వాటిని ఎక్కువ ఫేవర్ చేస్తున్నారు. యాస్ ద యూఎస్ రిమైన్స్ ద వరల్డ్స్ టాప్ గ్రోవర్ ఆఫ్ కార్న్ అండ్ సోయాబీన్స్. ఈవెన్ దో US remains as the top grower of corn and soybeans in the world. అక్కడ ఉన్న వాళ్ళేమో వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుందామని ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. ఓకేనా? సో దిస్ ఇస్ అ బిజార్ ఇన్సిడెంట్ యాక్చువల్లీ. ఇదంతా దేనివల్ల? జెనెటికలీ మాడిఫైడ్ కార్న్ అండ్ సోయాబీన్స్ చేయడం. బయో ఇంజినీర్డ్ సీడ్స్‌ని వాడడం. అవి ఆర్గానిక్ కాకపోవడం వాళ్ళకి వచ్చిన లాస్ అనమాట. యాస్ అ రిజల్ట్ ఇంపోర్ట్స్ టు ద యూఎస్ ఆఫ్ రొమానియన్ కార్న్ న్యాచురల్ అనమాట. అందుకని ఇంపోర్ట్ చేసుకుంటారు. రోజ్ టు 11.6 million in 2014 from $545,000 the year before. ఓకేనా? $545,000 ఉన్న ఈ ఏదైతే ఇంపోర్ట్స్ ఉన్నాయో అవి రొమానియన్ కార్న్ అనేది 1 ఇయర్‌లో 11.6 మిలియన్‌కి వచ్చేసింది. చాలా ఎక్కువ ఇంక్రిమెంట్ అయిపోయింది. 2013-14 అనమాట డేటా ఇది. 2013 డేటానేమో $545,000 అనే డాలర్స్. ఓకేనా? అండ్ 2014లో వచ్చేసి 11.6 మిలియన్‌కి అది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. చాలా ఎక్కువ పెద్ద షిఫ్ట్ కనిపించింది. అవునా? Soybeans imports from India more than double to $73.8 million. ఓకేనా? సో సోయాబీన్ ఇంపోర్ట్స్ అనేవి 1 ఇయర్‌లోనే యాక్చువల్‌గా డబుల్ అయిపోయింది. $73.8 మిలియన్ యొక్క ఇంపోర్ట్స్ జరిగినాయి. 1 ఇయర్‌లో డబుల్ అయిపోయిందంట. ఓకేనా? ఇంతకుముందు హాఫ్ ఉండే 36 ఉండేది. $73.8 మిలియన్ అయిపోయింది ఇప్పుడు. ఓకే. రైజింగ్ కన్స్యూమర్ డిమాండ్ ఇన్ వాట్స్ బీన్ అ నీష్ మార్కెట్ ఈస్ క్రియేటింగ్ షార్టేజెస్ పుషింగ్ కంపెనీస్ దట్ సప్లై ఫార్మ్స్ నీడింగ్ ఆర్గానిక్ ఫీడ్ టు సీక్ అవుట్ ఫారెన్ సోర్సెస్. ఏ ఫార్మ్స్ అయితే ఆర్గానిక్ ఫీడ్ కావాలనుకున్నారో వాటికి ఇవి ఇంపోర్ట్స్ చేయడం జరుగుతుంది. అబౌట్ 90% ఆఫ్ యూఎస్ కార్న్ అండ్ సోయ్ ఈస్ బయో ఇంజినీర్డ్. ఇక్కడ చూడండి పాయింట్ ఉంది. 90% ఏదైతే కార్న్ యూఎస్లో ప్రొడ్యూస్ అవుతుందో అమెరికాలో అది బయో ఇంజినీర్డ్. కార్న్ కావచ్చు, సోయాబీన్స్ కావచ్చు. అవునా? దాట్స్ ఆటోమేటికలీ ఇన్ఎలిజిబుల్ ఫర్ ది ఆర్గానిక్ లేబుల్. అవి ఆర్గానిక్ కిందకి రావు. అందుకే వాళ్ళు యూజ్ చేయరనమాట. ఇదంతా కూడా ఆర్గానిక్ ఫుడ్ ఏదైతే ఉందో దాంట్లో ఈ బయో ఇంజినీర్డ్ కార్న్ని, సోయాబీన్స్‌ని వాడట్లేదు యూఎస్‌లో అనే ఒక చిన్న పాయింట్ మీద బేస్ అయి ఉన్న ఒక డేటాకి సంబంధించిన ఒక రిపోర్ట్ లాంటి ఒక చిన్న ఆర్టికల్. ఓకేనా? లెట్స్ ట్రై టు ఆన్సర్ సమ్ క్వెషన్స్. క్వెషన్ నంబర్ 16 యొక్క ఆన్సర్ ఏమవుతుంది? కాన్సంట్రేట్. వాట్ ఈస్ డ్రైవింగ్ అ సర్జ్ ఇన్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ అదర్ నేషన్స్? ప్యాసేజ్ అర్థమైతే చాలండి ఆన్సర్ చేయొచ్చు. అండ్ క్వెషన్స్ డైరెక్ట్‌గా ప్యాసేజ్ లోపలనే ఉంటాయి ఆన్సర్స్. క్వెషన్స్ యొక్క ఆన్సర్స్ చూడండి. వాట్ ఈస్ డ్రైవింగ్ అ సర్జ్ ఇన్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ అదర్ నేషన్స్? వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్స్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? గ్రోయింగ్ డిమాండ్ ఫర్ ఆర్గానిక్స్ యొక్క డిమాండ్ ఎక్కువ అవడమా? రూమర్ స్ప్రెడ్ బై యూఎస్ ట్రేడ్ డేటా. రూమర్స్‌కి సంబంధం లేదు. అది లేదు యాక్చువల్‌గా. న్యూలీ లాంచ్డ్ జెనెటికల్లీ మాడిఫైడ్ సీడ్స్. కొత్తగా వచ్చిన సీడ్స్ ఇంపాక్ట్ ఇదంతా కాదు. పుష్ ఫ్రమ్ ఇంపోర్ట్ కంపెనీస్ వల్ల వచ్చిన పుష్ వల్ల వచ్చిందా? కాదు. ఇదంతా దేనికోసం యాక్చువల్లీ ఆర్గానిక్ ఫుడ్ కోసం డిమాండ్ పెరుగుతుంది కాబట్టి దానివల్లనే ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఆర్గానిక్ అనే నేమ్ పైన యూఎస్ నుంచి ప్రొడ్యూస్ అయింది కాకుండా వేరే కంట్రీస్ నుంచి ప్రొడ్యూస్ అయిన కార్న్, రొమానియా నుంచి, ఇండియా నుంచి ప్రొడ్యూస్ అయిన సోయాబీన్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. అవునా కదా? రైట్? సో ఇదంతా దేనికోసం అసలు యాక్చువల్లీ గ్రోయింగ్ డిమాండ్ ఫర్ ఆర్గానిక్ ఫుడ్ కోసం. అవునా కదా? దాని డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఇంపోర్ట్స్ పెరుగుతున్నాయి. రైట్? బ్యూటిఫుల్. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 17. వై ఈస్ 90% ఆఫ్ యూఎస్ కార్న్ ఇనెలిజిబుల్ ఫర్ ఆర్గానిక్ లేబుల్? 90% ఆఫ్ యూఎస్ కార్న్ ఎందుకు ఆర్గానిక్ కాదు? ఎందుకంటే దాంట్లో బయో ఇంజినీర్డ్
సీడ్స్ యూస్ చేస్తారు కాబట్టి ఇక్కడ మెన్షన్ చేస్తుంది. సో డైరెక్ట్ ఆన్సర్ పెట్టేసేయండి, రైట్? బికాస్ దే ఆర్ ఇంపోర్ట్ అయ్యాయి కాబట్టి. లేకపోతే దే డోంట్ పాస్ ద టెస్ట్, ఒక టెస్ట్ ఉంది అండ్ ఆర్గానిక్ టెస్ట్ పాస్ కావట్లేదనా? కాదు. లేకపోతే అవి పాపులర్ కాదనా? కాదు. ఆన్సర్ ఏంటి? బికాస్ దే ఆర్ బయో ఇంజనీర్డ్, అవునా? రైట్. బయో ఇంజనీర్డ్ సీడ్స్ వాడతారు, అవి హైబ్రిడ్ కిందకి వస్తాయి, అవి న్యాచురల్ కాదు కాబట్టి వాటిని ఆర్గానిక్ లెవెల్లో మనం తీసుకోలేము. సో ఇట్ ఈస్ మెన్షన్. డైరెక్ట్గా పెట్టేసి ఒక మార్గం చూసారా, ఇలా చూసి అలా పెట్టేయాలి. డైరెక్ట్ క్వశ్చన్ అనమాట, ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ మిస్ చేయకూడదు. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. పెద్దగా ఉంది, రైట్? స్టిల్ ఆన్సర్ ఇద్దాం. వాట్ ఈస్ అన్ ఐరనీ మెన్షన్డ్ ఇన్ ద ప్యాసేజ్? ప్యాసేజ్లో ఒక విషయం వింతగా ఉంది, అది ఏంటని అడుగుతున్నారు. ఏంటి? మోస్ట్ ఆఫ్ ద కార్న్ అండ్ సోయాబీన్ షిప్మెంట్స్ బికమ్ ద ఫీడ్ ఫర్ చికెన్స్ అండ్ కౌస్, సో దే క్యాన్ బి సర్టిఫైడ్ ఆర్గానిక్ అండర్ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ గైడ్లైన్స్. ఇది ఉంది యాక్చువల్గా. ఓకే, ఇది అలా ఉంచండి, చూద్దాం. Rising consumer demand in what's been a niche market is creating shortages, pushing companies that supply farms needing organic feed to seek out foreign sources. దీంట్లో ఐరన్ ఏముంది అన్నా కదా, రైట్? నీష్ మార్కెట్లో అక్కడ ఉన్న డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఇంపోర్ట్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇది బాగానే ఉంది, అవునా? ఇంకా ఇంపోర్ట్స్ సచ్ యాజ్ కార్న్ ఫ్రమ్ రొమానియా అండ్ సోయాబీన్స్ ఫ్రమ్ ఇండియా ఆర్ బూమింగ్. ఇది నిజమే అకార్డింగ్ టు అన్ అనాలిసిస్ ఆఫ్. ఇది కరెక్టే, అవునా? దీంట్లో కూడా వింత విషయం ఏం లేదు. ఓకే, రైట్. ఇంకా నెక్స్ట్, ఆర్గానిక్ పౌల్ట్రీ అండ్ డైరీ ఆపరేటర్స్ షన్ ఫీడ్ మేడ్ విత్ సీడ్స్ ఫ్రమ్ డొమెస్టిక్ సప్లయర్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఫారెన్ ప్రొడక్ట్స్. ఇది కూడా కరెక్టే కదా. ఈవెన్ యాజ్ ద యూఎస్ రిమైన్స్ ద వరల్డ్స్ టాప్ గ్రోవర్ ఆఫ్ కార్న్ అండ్ సోయాబీన్స్. ఇవన్నీ ఫ్యాక్ట్స్. దీంట్లో జోక్ ఏం లేదు. సో బి ట్రూ ఫ్యాక్ట్, సి ట్రూ ఫ్యాక్ట్, డి ట్రూ ఫ్యాక్ట్. కానీ ఏలో కూడా ఫ్యాక్టే, కాకపోతే కొంచెం వెరైటీగా ఐరన్ ఉంది దీని లోపల. ఏంటి? ఒక చిన్న మాకరీ కూడా ఉంది. ఏంటది? మోస్ట్ ఆఫ్ ద కార్న్ అండ్ సోయాబీన్ షిప్మెంట్స్ బికమ్ ఫీడ్ ఫర్ చికెన్స్ అండ్ కౌస్, సో దే క్యాన్ బి సర్టిఫైడ్ యాజ్ ఆర్గానిక్. ఒక ఫీడ్ లాగా యూజ్ చేసినంత మాత్రాన నువ్వు బయో ఇంజనీర్ చేసి హైబ్రిడ్గా పెంచే కార్న్ ఆర్గానిక్ ఎలా అయిపోతుంది? నువ్వు ఫీడ్లా వాడినా కూడా ఆ ఫీడ్ తినేది కూడా ఆ చికెన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా న్యాచురల్ కాకుండా పోతాయి కదా, అవునా? అంటే బయో ఇంజనీర్ ఎంతైనా హైబ్రిడ్ అవుతుంది, న్యాచురల్ కాదు కదా. జస్ట్ ఫర్ ద రీజన్ దట్ యు ఆర్ యూజింగ్ ఇట్ యాజ్ అ ఫీడ్, డైరెక్ట్ కన్జ్యూమ్ చేయకుండా ఫీడ్ లాగా మీరు కన్జ్యూమ్ చేస్తారు కాబట్టి దాన్ని ఆర్గానిక్ అని పేరుతో పిలుస్తామంటే ఇది ఒక జోక్ లాగా ఉంది. దిస్ ఇస్ ది ఐరనీ దట్ ఈస్ మెన్షన్ ఇన్ ద ప్యాసేజ్, రైట్? అది యుఎస్ గవర్నమెంట్ తీసుకున్న ఒక వెరైటీ డెసిషన్ అనమాట. సో ఆప్షన్ ఏ, దీంట్లో ఒక మాకరీ ఉంది, ఐరనీ ఉంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 19. ఆర్గానిక్ పౌల్ట్రీ అండ్ డైరీ ఆపరేటర్స్ రిఫ్యూజ్ టు బై సీడ్స్ ఆఫ్ విచ్ కంపెనీ? ఏ కంపెనీ యొక్క సీడ్స్ కొనము అని చెప్పాయి అక్కడ ఉన్న. ఇక్కడ చూడండి మెన్షన్ చేశా. ఆర్గానిక్ పౌల్ట్రీ అండ్ డైరీ ఆపరేటర్స్ షన్ చేశారు, ఓకేనా? దేన్ని? ఫీడ్ని. ఏ ఫీడ్ని? మేడ్ విత్ సీడ్స్ ఫ్రమ్ మోన్సాంటో కో అనే కంపెనీని, అదర్ డొమెస్టిక్ కంపెనీస్ నుంచి, అవునా కదా? సో ఆన్సర్ ఏమవుతుంది? అర్త్ బౌండ్ ఫార్మా కంపెనీ కాదు. వైట్ వేవ్ ఫుడ్సా? కాదు. ఆన్సర్ హోల్ ఫుడ్సా? కాదు. ఆన్సర్ ఏంటి మరి? మోన్సాంటోకు. మెన్షన్ చేస్తున్న దాన్ని గుర్తుపట్టి ఆన్సర్ చేయాలంటే. ఇంత సింపుల్ క్వశ్చన్స్ కూడా ఎగ్జామినేషన్ వస్తాయి, వీటిని మిస్ చేయకండి, ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 20కి వద్దాం. అకార్డింగ్ టు ద ప్యాసేజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ ట్రూ? ఓకే, రైట్. ఏ స్టేట్మెంట్ రాంగ్ ప్యాసేజ్ కి సంబంధించి అని అడుగుతున్నారు. ఓకే, చూద్దాం. The near total reliance by US farmers on genetically modified corn and soybeans is driving a surge in imports. Obviously ఇది నిజమే, అవునా కదా? సో ఆప్షన్ ఏ ట్రూ అనమాట. ఇది మెన్షన్ చేస్తుంది ఫస్ట్ లైన్లోనే. సోయాబీన్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ ఇండియా మోర్ దాన్ డబుల్డ్ టు 73.8 million. ఇది కూడా నిజమే కదా. ఆప్షన్ బి ట్రూ. ఆప్షన్ సి, ఇంపోర్ట్స్ టు ద యుఎస్ ఆఫ్ రొమేనియన్ కార్న్ రోజ్ టు 11.6 million in 2014 ఫ్రమ్ 2012. నో 2014 2012 నుంచి కాదు డేటా, 1 year అర్లియర్, అవునా కదా? సో చూసుకుంటే ఇక్కడ నుంచి చెప్పాం 2013 నుంచి 2014కి ఉన్న చేంజ్ చెప్పాం. అది 5,45,000 నుంచి 11.6కి వెళ్ళింది 2014లో, అవునా కదా? సో 2012 ఎక్కడ వచ్చింది? లేదు కదా. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఫాల్స్. ఈ స్టేట్మెంట్ పక్కా ఫాల్స్ అనమాట. సో ఆప్షన్ సిలో ఫాల్స్ స్టేట్మెంట్ ఉంది, పెట్టేయండి. యుఎస్ రిమైన్స్ వరల్డ్స్ టాప్ గ్రోవర్ ఆఫ్ కార్న్ అండ్ సోయాబీన్స్. యుఎస్ఏ ఎక్కువ కార్న్ ని సోయాబీన్స్ ప్రొడ్యూస్ చేస్తారు, టాప్ గ్రోవర్. ఇది ట్రూ, అవునా? ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఆప్షన్ సి. సో ఇలా మనం క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చు. ఎలా అయితే నేను మీకు ఒక హింట్ ఇస్తున్నానో ఎలా ప్రిపరేషన్ చేయాలి. గ్రామర్లో ఉన్న రూల్స్ ఎవ్రీడే చదువుకోండి, ఒకాబులరీలో ఉన్న వర్డ్స్ మీకు కుదిరినని చదువుకోండి, అండ్ ప్యాసేజెస్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఇలా కనుక మీరు చేశారా 30 out of 30 మార్క్స్ వచ్చి పడాల్సిందే. ఒకవేళ నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే కనుక, ఈ వీడియో మీకు నచ్చింది, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఈ వీడియోని మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి మీరు షేర్ చేయండి. చేస్తారని చాలా గట్టిగా నమ్ముతున్నాను, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ పెయిడ్ కోర్సెస్ యొక్క ఇన్ఫర్మేషన్ కోసం వీడియో కంటిన్యూ చేయండి. సో ఎవరైతే స్టూడెంట్స్ అప్కమింగ్ హైకోర్టు జాబ్స్ ప్రిపరేషన్ చేస్తారో మీరందరూ కూడా మిషన్ ఇంగ్లీష్ అనే కోర్సు ఎన్రోల్ అయిపోండి ఇమీడియట్గా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎస్ఎస్సికి సంబంధించి ఇంటర్ బేస్డ్ అండ్ 10th బేస్డ్ ఎగ్జామినేషన్స్ 2 నోటిఫికేషన్స్ రాబోతున్నాయండి. ఆ నోటిఫికేషన్ మీరు మిస్ చేయకండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మీకు వస్తుంది. ఎగ్జామినేషన్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి సూట్ అయ్యే విధంగా తెలుగులో కండక్ట్ చేస్తారు, రీజనల్ లాంగ్వేజ్. సో తప్పకుండా మీరు ఆన్సర్ చేయండి.
ఈ క్వశ్చన్స్ ఈ పేపర్స్ని తప్పకుండా తీసుకోవాలి అండ్ ఈ ఎగ్జామినేషన్లో కూర్చొని మీరు రాయాలంతే, ఓకేనా? ఇది మీరు మిస్ చేయొద్దు. 10th పాస్ అయితే సరిపోయే ఒక నోటిఫికేషన్ వస్తుంది, SSC MTS అని, ఓకేనా? దీనికోసం రెడీగా ఉండండి, మంచి వేకెన్సీస్ వస్తాయి. ఇంటర్ పాస్ అయితే చాలు, CHSL జాబ్స్ వస్తాయి, ఓకేనా? లోవర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్ జాబ్స్ చాలా బాగుంటాయి అనమాట సెంట్రల్ ఏజెన్సీస్లో. ఇది తప్పకుండా మీరు ఫోకస్ చేయండి. రాబోయే 2025లో వచ్చే MTS అండ్ CHSL ప్రిపరేషన్ కనుక మీరు చేసే స్టూడెంట్స్ అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ కంప్లీట్గా A to Z మన యాప్లో అవైలబుల్ ఉన్నాయి, ఓకేనా? అవసరమైన ప్రతి ఏరియా కవర్ చేసే ప్రతి వీడియో, ప్రతి లాజిక్ పైన, ప్రతి రూల్, ప్రతి గ్రామర్ ఏరియా, ప్రతి వొకాబ్ ఏరియా, ప్రతి కాంప్రిహెన్షన్ ఏరియా, క్లోజ్ టెస్ట్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఫ్రేజ్ రిప్లేస్మెంట్, లేకపోతే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఎర్రర్ డిటెక్షన్ అన్నీ కూడా, ఓకేనా? ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఆల్మోస్ట్ 30 to 40 వీడియోస్ ఉంటాయన్నమాట. మీకు మొత్తం కలిపి ఆల్మోస్ట్ 350+ hours వీడియోస్ ఉన్న ఒక బ్యూటిఫుల్ కోర్సు 499 రూపీస్కి సింపుల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, చాలా తక్కువగా. సో 499 రూపీస్కి ఉన్న అఫోర్డబుల్ కోర్సులో ఎన్రోల్ అయిపోయి 3 monthsలో మీరు 0 లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, రైట్? దీంట్లో ఏమేమి ఉన్నాయి మొత్తం ఇక్కడ నేను డీటెయిల్గా ప్రజెంట్ చేశాను, చూడండి. అండ్ మీకు డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ కనిపించే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, 7780623633. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీ నెంబర్కి వాట్సాప్ పెట్టచ్చు ఆర్ కాల్ చేయొచ్చు, పర్చేస్కి రిలేటెడ్ ఆర్ లాంగ్వేజ్కి రిలేటెడ్, ప్రిపరేషన్ రిలేటెడ్. తప్పకుండా మేము దగ్గరుండి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం. బ్యాంక్ PO అండ్ క్లర్క్ స్టూడెంట్స్ కూడా బ్యాంక్ SSC కోర్స్లో ఎన్రోల్ అయ్యి మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని చాలా స్ట్రెంథన్ చేసుకోండి. మీరు ఓన్గా ప్రిపరేషన్ చేసే వాళ్ళన్నా ఏదైనా కోచింగ్ పాయింట్లో ఉన్నా కూడా ఇంగ్లీష్ మీకు ఇంత బాగా ఎక్కడ దొరకదు. సో ఇమీడియట్గా మన కోర్సెస్ ఎన్రోల్ అయ్యి మీరు మీ ప్రిపరేషన్కి యాడ్ చేసుకొని స్కోర్ని బూస్ట్ చేసుకోండి, ఓకే, రైట్? సో SI కానిస్టేబుల్ స్టూడెంట్స్ గురించి తప్పకుండా మాట్లాడాలి. SI అండ్ కానిస్టేబుల్ స్టూడెంట్స్కి మన దగ్గర అప్రాక్సిమేట్గా 6 months టైం మాత్రమే ఉంది. 6 monthsలో తెలంగాణ గురించి మాట్లాడుతున్నా. 6 monthsలో మీరు ఒక మ్యాజిక్ చేసి ఇంగ్లీష్లో 25 out of 25 కొట్టే ఛాన్స్ ఉంది. నాకు ఇంగ్లీష్ రాదు అనే స్టేజ్ నుంచి 25లో 25 మార్కులు మీరు కొట్టే పాసిబిలిటీ మీకు ఈ కోర్స్ ఇస్తుంది అనమాట. మీరు ఎక్కడ చదివే వాళ్ళైనా, ఓన్గా అయినా, ఊర్లో కూర్చున్నా, లేకపోతే స్టడీ హాల్లో ఉన్నారా, BC స్టడీ సర్కిల్లో ఉన్నారా, లేకపోతే ఎక్కడైనా, లేకపోతే ఏమైనా కోచింగ్ పాయింట్స్లో ఉన్నారా, ఎక్కడున్నా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించిన బెస్ట్ కోర్స్ ఇదే అవుతుంది అనమాట. ఇంతకంటే మంచి కోర్స్ మీకు దొరకదు. ఒకసారి మీరు కంటెంట్ చెక్ చేయండి అండ్ మన ప్లే స్టోర్లో రివ్యూస్ స్టూడెంట్స్ చూడండి, ఒకసారి కామెంట్స్ చూడండి, వీడియో కామెంట్స్ చూడండి, మీకు అర్థమవుతుంది మన క్వాలిటీ ఏంటనేది, ఓకే? ఒక్కసారి కోర్సులో ఎన్రోల్ అవుతే కంప్లీట్ గ్రామర్ 0 లెవెల్ నుంచి ఫౌండేషన్ నుంచి హై లెవెల్ వరకు దగ్గరుండి నేనే నేర్పించడం జరుగుతుంది, ప్రతి ఏరియా కూడా, రైట్? అవసరమైన గ్రామర్ కావచ్చు, వొకాబ్ కావచ్చు, ప్యాసేజ్కి సంబంధించిన కాంప్రిహెన్షన్ అండ్ డిస్క్రిప్టివ్ రైటింగ్ ఫర్ SI స్టూడెంట్స్ అన్ని దీంట్లో కవర్ అవుతాయి. సో 399 రూపీస్కి 3 months కోర్సు ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. మిషన్ ఇంగ్లీష్ అనే పేరుతో వస్తుంది, రైట్? 599 రూపీస్ పెడితే 6 months కోర్సు. ఏ కోర్స్ కావాలంటే కోర్సులో ఎన్రోల్ అవ్వండి అండ్ ఇమీడియట్గా ప్రిపరేషన్ చేసుకోండి. జాయిన్ ఇమీడియట్లీ, డౌన్లోడ్ ది యాప్ యొక్క లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఉంది. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి మిషన్ ఇంగ్లీష్ కోర్సెస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి బ్యాంక్ SSC కోర్సెస్ మన యాప్లో క్లియర్గా అవైలబుల్ ఉన్నాయి. పెయిడ్ కోర్సెస్లోనే డెమోస్ చూడండి, జాయిన్ అవ్వండి. ఏ డౌట్ ఉన్నా కూడా నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఇప్పటిదాకా వీడియో చేసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ ఇమీడియట్లీ అండ్ లైక్ ద వీడియో, ప్రెస్ ద బెల్ ఐకన్ తప్పకుండా ప్రెస్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు అర్థమవుతుంది వీడియోస్ మీకు ఎంతవరకు రీచ్ అవుతున్నాయి, ఎంత నచ్చుతున్నాయి అనేది, ఓకేనా? మీకు ఎంగేజింగ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. నేను లైక్స్ ద్వారానే వీడియో ఎంత బాగుందని అసెస్ చేసుకుంటా. అండ్ మీకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ తప్పకుండా మెన్షన్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ ఆల్ వాట్సాప్ గ్రూప్స్, ఎడ్యుకేషనల్ గ్రూప్స్లో ఈ వీడియో పాపప్ అయ్యేలా చూడండి, రైట్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. ఐల్ బి వెరీ హ్యాపీ టు మేక్ మోర్ వీడియోస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.